Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎంతో ఉన్నతమైనది. నాస్తికోద్యమ నాయకులు గోరా. మతం, మతాధిపతులు జనాన్ని గొర్రెలు చేసి తమ పబ్బం గడుపుకుంటే వాళ్ళ ఆటలు ఎంతో కాలం సాగవు. జనం గొర్రెలు కాదు. క్రైస్తవ రూపంలో ప్రకంపనలు పుట్టించి పోప్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టిన మార్టిన్ లూథర్. జ్యోతిష్యం సైన్స్ కాదు, అశాస్త్రీయమైన విజ్ఞాన శాస్త్రం. డాక్టర్ సమరం. జనవరి 4-5 తేదీల్లో విజయవాడ నాస్తిక కేంద్రంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు. డాక్టర్ సమరం. ఉరుకులు పరుగులతో నూతన ఆవిష్కరణలకి నాంది పలుకుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీని నవతరానికి చేరువ చేసిన విజయవాడ నాస్తిక కేంద్రంలోని గోరా టెక్నోహబ్. అందరికీ ఆహ్వానం. చిన్నారుల నుండి విజ్ఞుల వరకు అందరినీ ఆకట్టుకుంటున్న సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎంతో ఉన్నతమైంది అని గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎన్నో రెట్లు ఉత్తమమైనది, ఉన్నతమైనది. దాంట్లో సందేహం లేదు. అందుకని కొంతమంది అంటారు, ఏమిటండి నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఎంతో గొప్పది అంటారు. ఏ రకంగా నాస్తికత్వం అంత గొప్పది ఎందుకు అయింది? ఆ నాస్తికత్వాన్ని ఆచరించిన వ్యక్తి ఎందుకంత ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, ఉన్నత భావాలు కలిగి ఉంటాడు, ప్రవర్తన ఉన్నతంగా ఎందుకు కలిగి ఉంటాడు, ఏమిటి కారణం, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడుగుతారు వాళ్ళు. ఈ మూడిట్లకి సరైన సమాధానం గోరా గారు పాజిటివిజంలో చూపించారు. ఆయన జీవితంలో చూపించారు, సిద్ధాంతాలు చూపించారు, ఏ రంగంగానో చూపించారు. ఇప్పుడు దాంట్లో ఒక నాస్తికత్వంలో ప్రధానమైన సూత్రం వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి నాస్తికత్వం అనేది మానవ కేంద్ర సిద్ధాంతం, ఆస్తికత్వం దైవ కేంద్రమైన సిద్ధాంతం. అంతా దేవుని మీద, దేవుని ప్రార్థించడం, దేవా నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టను, నీకు నీ బాంఛ అంటున్నాను. అసలు ఎందుకు ఆ బాంఛని, నేను ఈ బానిసని, నీ దయ ఉంటేనే నేను బాగుపడతాను, లేదా నేను ఇదైపోతాను అని. ఒక మతం అయితే అసలు మానవ పుట్టుక పాపం చేయబట్టి అంచేత మానవుల్ని ఓ పాపి, ఓ వ్యభిచారి, ఓ పాపి అని సంబోధిస్తారు ఒక మతంలో. అంటే మానవ పుట్టుక పాపం చేయబట్టే పుట్టాడని, వాడు పాపినే. అంటే దేవుడు శపించేశాడు. మానవ పుట్టుకనే పాపి అంటే దాసం, మనిషికి విలువ లేకుండా చేశారు. మానవ పాపే, వ్యభిచారా, పనికిరాని వాడా, ఏమిటి అసలు? అందుకనే గోరాగా చెప్పారు, దైవ కేంద్రం కాదు మానవ కేంద్రం. దీంట్లో వ్యక్తి స్వేచ్ఛ. ఆ వ్యక్తి స్వేచ్ఛ ఏంటి? నాకేం గౌరవం కావాలనుకుంటున్నావు, నీకు గౌరవం. నీకేం గౌరవం కావాలో అది నాకు కావాలి కూడా. నేను నీకు గౌరవం ఇచ్చేసి నేను నీకు బానిసగా ఉండను. నీవు ఏ గౌరవాన్ని పొందుతున్నావో అదే గౌరవం నేను కూడా పొందుతాను. నేనేం తక్కువ? నీకు నాకు ఏంటి తేడా అసలు? మానవులందరూ ఒకటే, అందరూ ఒకటే లేక పుట్టారు. ఎందుకు తేడా రాలి గౌరవాల్లో? కారణం ఆస్తికత్వం. ఆస్తిక సిద్ధాంతం ఏంటి? ముందు దాసోహం, బానిస ప్రవృత్తి. దేవుడికి మనిషి దాసోహం. మనిషి దేవుడికి దాసోహం, బానిసగా ఉంటాడు. దైవ కృప లేనిది ఏమీ జరగదు. అదే దేవుని ప్రార్థించాలి. ఆయన దయగలిగితే మన బతుకు బాగుంటుంది, ఆయన దయ లేకపోతే మన బతుకు వేస్ట్గా ఉంటుంది. అదే దేవుడికి నాయన దయదలుచు అని వేడుకోవడం ఉంటుంది. అలాగా ఆరంగ మనస్తత్వం ఉంటే ఈ బానిస ప్రవృత్తి అన్ని చోట్ల, అన్నిట్లోనూ. ఒక జబ్బిది ఒక కూలి ఉన్నాడుకో,
ఆ భూస్వామికి, అయ్యా నేను నీ బాంచన్, నీ కాళ్ళకు ముక్కుతా, నన్ను కరుణించు అంటాడు. ఓ భూస్వామిని వాడి దగ్గర పనిచేసే వ్యక్తి, వాడు పగులు రాత్రి కష్టపడుతున్నాడు, కానీ బాంచన్ అంటాడు. అంటే నీ బానిసని. అరే వాట్ ఈజ్ దిస్? ఎందుకు అనుకోవాలి? ఎక్కడి వచ్చింది? ఆ సిద్ధాంతం వల్ల. ఒక రాజు ఉన్నాడు, రాజు దగ్గర మా ప్రజలు ఉంటారు, రాజు ఏం చెప్తే చేయాలి అంతే. ఆ రాజుని వేడుకోవడం, నాయన దయల్చు అని బానిసపడు. వాడు రాజు తన్నిస్తాడు ఇష్టం ఉంటాడు. భూస్వామి ఎలాగుంటాడు, రాజు అలాగే ఉంటాడు, మతం కూడా అలాగే ఉంటుంది. మతాధిపతులు కూడా, నువ్వు సరిగ్గా ఉండకపోయావా దేవుడిని నేను చెప్పిస్తాడు, దేవుడికి నేను చెప్తాను నీ గురించి, దేవుడికి నీ గురించి చెప్తాను, దేవుడిని చెప్పిస్తాడు అంటాడు మతాధిపతి. వాడు ఈ భక్తుల్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అక్కడ దాసోహమే. ఏమిటి నాస్తికత ఏం చేస్తుంది? నథింగ్. నువ్వు బానిసవి కాదు. చివరికి ప్రజాస్వామికంలో ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రజల పాలన. అక్కడ కూడా ఈ బానిస ప్రవృత్తిని బట్టి తన కోసం ఎన్నుకున్నారు ప్రజలు. ఈ పని చేయడం కోసం పెట్టుకున్నారు సేవకుల్ని, నౌకర్లు పెట్టుకున్నారు. ఆ నౌకరి దయచేసిన బాబు నాకు చేసి పెట్టినాయన, ఇది చేసి పెట్టినాయన అంటారు. అరే వాళ్ళకి సేవ చేయడం కోసం ప్రజాపతిని ఎన్నుకొని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కాళ్ళ ముక్తా నాకు చేసి పెట్టాను ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆస్తికత్వం వల్ల. అంటే వ్యక్తికి స్వేచ్ఛ లేదు. బానిస అన్నాడు పని స్వేచ్ఛగా ఆలోచించగలరా? ఎందుకంటే నేను బానిస ఎప్పుడు కూడా ఆ పైవాడు ఏం చెప్తే నేను చేయాలంతే. అది దేవుడు కావచ్చు, లేదా భూస్వామి కావచ్చు, లేదా జమీదారు కావచ్చు, లేకపోతే మఠాధిపతి కావచ్చు. వాడు చెప్తేనే నాకు గతి, లేకపోతే లేదు. అన్నిట్లో దాసోహమే. చివరి ప్రజాస్వామికంలో కూడా ఇక్కడ కూడా ఎన్నుక ప్రజలు చివరి దాని దగ్గరగా పాలకులు కూడా వీళ్ళని నొక్కి వాళ్ళు సరే పో, ఇచ్చాను పో, ఇది పడిసే పో, ఇప్పుడు కాదు పో అంటే దయ, నీ దయ బాబు, నీ దయ. వాట్ ఈజ్ దిస్? మనం ఎన్నుకున్న సేవకులు మన మీద పెత్తనమా? కారణం ఏంటి? ఆస్తికత్వం. అంచేత గోరా గారు చెప్పారు, నాస్తికత్వం మానవ కేంద్రమైనది. మానవ స్వేచ్ఛ. మనిషి ఆస్తికత్వంలో మూల సూత్రం వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి గౌరవం. ఎవరికి బానిస కాదు. అంచేత ఆయన చెప్పే పాజిటివ్ జీవనంలో ఆ నాస్తికత్వంలో ఇది ఎందుకు వస్తుందని చెప్తే, నాస్తికత్వం ముఖ్య వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి దేనికి బానిస కాదు, సర్వస్వతంత్రుడు. ఎప్పుడైతే బానిస కాడో వాళ్ళని క్రియేటివిటీ బయటకు వస్తుంది, వాడు స్వతంత్ర ఆలోచనలు బయటకు వస్తాయి. బానిస స్వతంత్రంగా ఆలోచన. ఎందుకని నేను ఏం చెప్పినా తాగని ఆ పైవాడి యొక్క ఇష్టం ఎలా ఉందో, ఆ దేవుడి ఇష్టం ఎలా ఉందో, ఆ రాజు ఇష్టం ఎలా ఉందో, ఆ మఠాధిపతి ఇష్టం ఎలా ఉందో, ఈ నాయకుడి ఇష్టం ఎలా ఉందో, ఈ సీఎం ఇష్టం ఎలా ఉందో, ఈ మంత్రి ఇష్టం ఎలా ఉందో, ఈ ఎమ్మెల్యే గారి ఇష్టం ఎలా ఉందో. ఎందుకు నీ ఆలోచన లాభేంటి? ఊరికి కావాల్సిన ఇంక వాడి ఆలోచన స్వేచ్ఛగా ఆలోచించడు, విస్తృతంగా ఆలోచించడు, క్రియేటివ్గా ఆలోచించడు. నాస్తికత్వం వల్ల లేదు. నాస్తిక ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తామో ఆ స్వేచ్ఛలో అతనికి స్వాతంత్ర్యం స్వేచ్ఛగా ఆలోచించే శక్తి వస్తుంది. స్వేచ్ఛగా ఆలోచిస్తాడు. దాంట్లో అతనిలో ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక చొరవ ఉంటుంది, వాడు ముందుకు వెళ్తాడు. వాడు అది నాస్తికత్వం అంటే ఘోరంగా చెప్పింది. ఇంకా ఉంది చెప్పేది అంటే సృజనాత్మక క్రియేటివిటీ. నాస్తికత క్రియేటివిటీకి ఎంకరేజ్మెంట్. ఇక్కడ మాస్తికత క్రియేటివిటీ లేదు. ఏమో ఇంత చేస్తాను అవుతున్నావు, ఏదో అనుకుంటున్నాం, ఓ ప్రయోగం చేస్తున్నాం, ఆ సక్సెస్ దేవుడు ఇచ్చా ఎలా ఉంటుందో, దేవుడి సర్వీస్ పోయి ఫెయిల్ అయిపోతున్నామో అనుకున్నా. కానీ నో, నేను ఇది తీర్తా అనుకుని మా ఆస్తికత్వంలో ఓ ప్రయోగం చేసి ఫెయిల్ అయితే చతువుడు కూర్చుంటాడు. దేవుడికి మన మీద దయ లేదని. నాస్తికతంలో కాదే,
ఎక్కడ ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ చూస్తాను, ఆ ఫెయిల్యూర్ కారణం ఏంటో చూస్తాను, దాన్ని తదిద్దుకుంటాను, దాన్ని సాధిస్తాను అంటాడు. ఏంటి మన నాస్తికత్వం ఏంటి? ఎందుకు నాస్తికత్వం ఉన్నతమైందంటే ఎప్పుడైతే వ్యక్తి తన నాస్తికుడిగా మారాడో అతనిలో వ్యక్తి స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చింది, స్వతంత్రంగా ఆలోచించాడు, స్వతంత్ర ఆలోచనలోను సృజనాత్మకత వచ్చింది, క్రియేటివిటీ వచ్చింది. ఇంకేం కాదు మనిషి బతుకు బాగుండాలి. అర్థం లేని నాస్తికత్వం. అంచేత గోరా గారు, అంచేత తత్వ శక్తిని అపారమైన శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే తనలో క్రియేటివిటీ బయటకు వస్తుందో ఆ వ్యక్తిలోని అపారమైన శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి. నాస్తికత్వంలో ప్రతి వ్యక్తి కూడా అపార శక్తి. కానీ ఎందుకు ఆస్తికత్వంలో ఎందుకని మనిషి అభివృద్ధి చెందట్లేదు అంటే ఈ బానిస ప్రవృత్తి. మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు? చాలా మందాల్లో కూడా వచ్చే సైంటిస్ట్ లాంటి వాళ్ళు ఏది ప్రోత్సాహం? ఆర్యభట్ట మొట్టమొదటి చెప్పాలంటే ఆర్యభట్ట లాంటి సైంటిస్ట్ మన భారతదేశంలో క్రీస్తు పూర్వమే 200-300 సంవత్సరాల ముందు ఉన్నాడు. అంతే అయిపోయింది. వాడు ఆ శీలాకి నిరాశ చెందుంటాడు, పేరు తర్వాత ఎవరు చేసిండే అంతే చివరి పనికి. కారణం ఏంటి? ఈ మతం, ఈ దైవభావం. అదే ప్రపంచ దేశాలు ఏంటి? నాస్తికతాన్ని చాలా వరకు అక్కడ మతం మీద తిరుగుబాట్లు వచ్చాయి, మఠాధిపతులు తిరుగుబాట్లు వచ్చాయి, స్వతంత్ర ఆలోచన పెట్టారు, స్వేచ్ఛగా ఆలోచించారు, కత్వ శక్తి వచ్చింది, సృజనాత్మకత వచ్చింది, అపార శక్తి సమస్య బయటకు వచ్చాయి. అందుకనే ఎక్కడైతే మతం తన బలాన్ని కూలిపోయి వ్యక్తికి స్వేచ్ఛ వచ్చిందో అక్కడ విరుతుంది నాస్తికత్వం. అందుకని చాలా విషయాలు చాలామంది వాళ్ళు మా దేవుళ్ళ నమ్మకం లేదంటారు, మేము ఫ్రీ థింకర్స్ అంటారు, దేవుని నమ్మంటారు వాళ్ళు. అసలు మాకు దేవుని సంబంధం ఎప్పమంటారు. మాకు నా జీవితానికి నా దేవుని సంబంధం ఏంటంటారు. ఉన్నాడుగా నాకు అనవసరం, ఉన్నాడు అంటే మీరు ఏడవండి, నాకు నమ్మకం లేదు, నేను చేసుకుంటూ పోతా అంటారు. అలా ఎవరు ఏ దేశాలు అయితే ఇలా ఉన్నాయో ఆ దేశాలన్నీ ముందుకు పోయి మాలాంటి దేశాలు ఇలా వెనకపడి ఉన్నాయి. కారణం ఏంటంటే బానిస ప్రవృత్తి, వ్యక్తి స్వేచ్ఛ లేకపోవడం, కర్తృ శక్తి లేకపోవడం, క్రియేటివిటీ లేకపోవడం, వాళ్ళ అపార శక్తి సామర్థ్యం లేకపోవడం. అందుకు నాస్తికత్వం కాదు. అంటే గోరాగారు చెప్పుకుంటూ వచ్చి ఇంకా చెప్తారు, ఇవన్నీ ఆస్తికత్వంలో అణిచివేయబడతాయి. అందుకని ఆస్తికత్వం అంటే మన దాంట్లో ఇంకా చాలా చెప్పారు గోరా, చెప్తాను వారు మనం తెలుసుకున్నాం. ఎందుకని నాస్తికత్వం, ఎందుకని నాస్తికత్వం మనం తెలుసుకోవాలి. సాధన ఎందుకండి, ఏంటి గొప్ప? నాస్తికత ఏంటి గొప్ప అంటారు. ఎందుకే గొప్ప? వ్యక్తి స్వేచ్ఛతో కర్తృ శక్తితో శక్తితో మారుతాడు. నాస్తికుడు తాను శక్తిహీనుడిగా, దాసుడిగా, బానిసగా భావించడు. వేడుకోలు, ప్రార్థనలు, దయాదాక్షిణ్యాలు కోసం ఎదురు చూడడం ఉండవు. ఏ వైఫల్యానికైనా కుంగిపోడు. మామూలు దేవుడు పెంచి అమ్మాయి బాబు ఎంతో అనుకున్నా జరగలేదు, ఆ దేవుడు చేయలేదు, అయ్యో నా దురదృష్టం, నా కర్మను కొట్టుకుంటాడు. నా ఎక్కడో నా ప్లాన్లో తప్పు ఉంది, సరిదిద్దుకుంటాను, నేను సాధిస్తాను అనుకుంటాడు. ఎందుకంటే అప్పుడు ఆయన మీద ఎవడు లేడు, నాస్తికుడి మీద భగవంతుడు లేడు, ఏ శక్తి లేదు, తానే సర్వస్వతంత్రుడు, తాను చేసేప్పుడు తానే కర్త, క్రియ, కర్మ. కర్త ఆయనే, కర్మ ఆయనే, కర్మని పని చేయడం, క్రియ చేసేవాడు ఆయనే, ఇంకెవడు లేడు. ఆస్తికులాగా అదే. అంచేత ఈ వైఫల్యాన్ని ఒక అనుభవంగా తీసుకుని తన ప్రయత్నాన్ని మరింత మెరుగుపరుచుకుంటాడు, విజయం వైపు కొనసాగుతాడు. అలాగే నాస్తికులు కూడా విశ్వాసాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు మూఢనమ్మకాలు కాదు. నీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఆ మనిషి అలా ఉంటాడు అనుకుంటాను, ఇలా ఉంటాడు. మూఢంగా నమ్మడు, ఉండదు మార్చుకుంటాడు. నేను ఇలా చేయగలను అనుకుంటాడు. నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరగవచ్చు, ఇది జరగవచ్చు, ఇది కావచ్చు అని ఉండొచ్చు. కానీ మూఢంగా నమ్మం.
నేను మంచి సమయంలో పనిచేశాను మొదలెట్టాను కనుక నాకు విజయం వస్తుంది, నేను అమావాస్య మొదలెట్టి ఫెయిల్ అయిపోతాను ఏమనుకోడు. ఇలా పిచ్చి పిచ్చి పరిగిర చెత్త నాశకుడు ఉండవు. అంచేత వీడికి నాశకుడు కూడా అభిరుచులు ఉంటాయి, ఆదేశాలు ఉంటాయి. కానీ శాశ్వతం విశ్వాసం సత్యం, నమ్మకాలకి మధ్య సత్యానికి మధ్య తేడా అని గుర్తిస్తాడు నాశకుడు. నాశకుడికి నమ్మకాలు ఉంటాయి, కానీ వాళ్ళు మూఢనమ్మకాలు. నాశకుడికి నమ్మకం అది ఒక్కోసారి అదే తప్పైతే దిద్దుకుంటాడు. ఆశ దిద్దుకోడు, నా కర్మ, నా దురదృష్టం, మంచి సమయం కాదు, మంచి గడియ కాదు అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ కాదని అనుకోడు. అది తేడా, ఎంత తేడా ఉంటుంది. అక్కడే అభివృద్ధి సాధిస్తాడు. అంటే ఇంకా ఏంటంటే ఇక నాస్తిక తదనం కూడా జీవిత లక్ష్యం మారుతున్నాడు. దీనివల్ల నాస్తికుడు వీటన్నిటిలో తన ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా, అభిరుచులు, ఆదర్శాలు ఉన్నాయి కదా, విశ్వాసాలు ఉన్నాయి కదా, అది మార్చుకుంటాడు, జీవితాన్ని మార్చుకుంటాడు. నాస్తికుల యొక్క లక్ష్యం ఏంటంటే మరణాంతర మోక్షం కాదు, తాను ఉన్న చోటి ఆనందం పొందడం. మనిషికి ఒకటే జన్మ, అంతేగాని నాకు మోక్షం కావాలి, నేను దేవుడి స్వర్గానికి వెళ్ళాలి, దేవుళ్ళో లీనమైపోవాలి, ఆత్మ పరమాత్మ లీనమైపోవాలి, పిచ్చి పిచ్చి ఆలోచనలు నాశనుకుంటాం. మోక్షం బతుకంతసేపు పుట్టగానే మోక్షం గురించి మాట్లాడతారు. పుట్టు నుంచే మోక్షం. ఒరే మంచి పని చేయరా, మోక్షం వస్తుంది. ఈ మనిషి మానవ జీవితం చూసావా, నరకప్రాయమైంది. ఈ మానవ జీవితం వ్యర్థం. నువ్వు మోక్షం గురించి ఆలోచించు, దేవుని ప్రార్థించు. దేవుడా నాకు మోక్షం ప్రసాదించు, నాకు మోక్షం. చిన్నప్పటి నుంచి వాడు జ్ఞానం, బుద్ధి, జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఇదే నిలుపుతుంది ఈ ఆస్తికత్వం. ఈ ధర్మసూత్రాలు ఏంటంటే మోక్షం 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 అంటే పుట్టింది చావు గురించే. పుట్టింది ఎంజాయ్ చేయడం కోసం కానీ చావడం కోసం కాదే. పుట్టింది ఆస్తికత చేస్తుంది. మోక్షం 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 అని చెప్పి బట్టి బతుకుండగానే చావు గురించి ఆలోచిస్తాం, పుట్టగానే చావు గురించి ఆలోచిస్తాం. వాటి నాన్సెన్స్, నాస్తికత్వం లేదు. ఒకే ఒక జీవితం, ఆ జీవితం నేను ఆనందంగా ఉండాలి, జీవితం ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి. నేను సమాజంలో సుఖంగా ఉండాలి, తెక్కడ సుఖంగా ఉండాలి. అది చేత ఆరంగా జీవితాన్ని మలుచుకుని సుఖంగా చేశాడు. తనకు ఎదురయ్యే ఇబ్బందులని, వ్యాధుల్ని తానే నియంత్రించుకుంటాడు. సైన్స్ డెవలప్ చేసుకుంటాడు, తానే నియంత్రించుకుంటాడు. అలాగే మరణాన్ని కూడా జయించడానికి కృషి చేస్తాడనమాట. అంచేత ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ వస్తుంది. డెత్ జీన్ అని ఒకటి ఉంది, క్రోమోజోమ్స్లో డెత్ జీన్ ఉంది. దాన్ని నువ్వు తీసేసుకో, జెనెటిక్ దాన్ని ఎలిమినేట్ తీసాకో మనిషి చావు ఉండదు. అసలు నువ్వు ఇలా ఉన్నావా, ఇలాగే ఉంటావు. రియల్లీ అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ నిజంగా వస్తే కొత్త జీన్ని క్రియేట్ చేసే పెట్టి అసలు ఎప్పుడు యవనవంతులాగా ఉండేట్టు చేసుకోవచ్చు, ఎప్పుడు పిల్లలు ఉండేట్టు చేయొచ్చు. అసలు మనకు కావాల్సిన అమ్మా నాన్న నల్లగా ఉన్నారు, మరి తెల్లగా పుట్టాలి. ఆ నల్లగా ఉండే దీన్ని తీసి పడేస్తాడు, తెల్లగా ఉండే చెప్పి వేసి పెడతాడు. బయట ల్యాబొరేటరీలో క్రియేట్ చేసి పెట్టేస్తే తెల్లగా ఉంటుంది. ముక్కు, చెవులు, కన్నులు ఎలా ఉండాలో ఆ జెనెటిక్ ఇంజనీర్ అవన్నీ దిద్దేసి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది. మనిషి యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది. దేని ప్రకారంగా? నాస్తికత్వం. అదే నీకు ఆస్తికత్వం అయితే నీ కర్మ, నువ్వు ఇలా పుట్టావు, నీ జన్మ, నువ్వు నల్లగా పుట్టాలని దేవుడు చుట్టూ నల్లగానే పుట్టావు. మనిషిని పనికిరాని మాట చేసి చదివిన ఆస్తికత్వం లేదు. నువ్వు మార్చుకోగలవు. అసలు జెనెటిక్ ఇంజనీర్లు ఎలా వచ్చిందంటే మనుషులు ఎవ్వడు బలహీనంగా లేకుండా కండ పుష్టితో పుట్టాలి అంటే చక్కని కండరాలు ఉండేట్లుగా జీన్స్ని క్రియేట్ చేసి ఆ జీన్స్ తయారు చేసేది. క్లోనింగ్, ఇప్పుడు క్లోనింగ్ ద్వారా ఇప్పుడు చూడు ఒక మంచి క్లోనింగ్ ఆల్రెడీ ఒక గొర్రెకి అదే రకమైన గొర్రె రెండు పోవడం జరిగింది. అదే రంగం ఉంటుంది. ఒక బలవంతుడు చేసి ఇంకా అదే మధ్య ఎలా చేస్తుంటుంది, అదే రంగం చేయొచ్చు. అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ చేసేంటి ఆ వండర్స్ వస్తే ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో వచ్చే వండర్స్ కంటే కూడా జెనెటిక్ ఇంజనీరింగ్లో ఊహకందనిది చేయాలి వస్తాయి.
షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ సైజ్ కొంతకాలం వేస్తే ఇది ఉండదు, క్యాన్సర్ మర్చిపోతాడు నువ్వు. ఆ పేరు క్యాన్సర్ మొత్తం చేయించేస్తాం. ఎందుకంటే ఆంకోజీన్ అని ఉంది, ఆంకోజీన్ తీసి పక్కన పారేస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో చేంజ్ చేస్తుంది, లాగి బయట పారేస్తుంది. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తక్కువేం కాదు, చాలా గొప్ప. అది ఎంత రెవల్యూషన్ అంటే ఈ లేని విజయాలను సాధిస్తుంది ఆర్టిఫిషియల్. ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాన్ సెంటర్డ్ సైన్స్, నాస్తికత్వం. అదే గాడ్ సెంటర్డ్ సైన్స్ అంటే నువ్వేం చేస్తావు? దేవుడిచ్చా, దైవేచ్ఛా, అంతే. నువ్వంతే అంటే అంతే, అయిపోయింది. మన దేశంలో ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలవ్వలేదు మనకి? ఎందుకు ఇలాంటి జెనెటిక్ ఇంజనీరింగ్ ఎందుకు సరిగా అవ్వలేదు మనకి? కరోనా మన భారతీయుడే. కానీ మొట్టమొదటిసారిగా ఒక కొత్త జీన్ని ల్యాబొరేటరీలో క్రియేట్ చేసి ఒక యూనిసెల్యులర్ ఆర్గనిజంలో ప్రవేశపెట్టాడు. దాని ప్రకారం దాని యొక్క ప్రవర్తన మార్చిపరిచాడు. దాని అలవన్నే మార్చిపరిచాడు. మనవాడే, కానీ ఎక్కడున్నాడు? ఫారెన్లో చేశాడు. ఇక్కడ ఎందుకుని అవకాశం లేదు. కరోనా మనవాడు, మనమే తక్కువ కాదు. కానీ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ సమాజం నీకారకమైన అవకాశాలు కలిగించట్లా. కారణం ఆస్తిక సంబంధమైనటువంటి భావజాలం వల్ల. ఆస్తిక భావజాలం మనిషి యొక్క అభివృద్ధి లేకుండా చేస్తుంది, పురోగమనం లేకుండా చేస్తుంది, మనిషిని అణిచివేస్తుంది. కేవలం కర్మ, దురదృష్టం, దైవ కృప, దేవుని దయ అన్నమాట. నాస్తికత్వం అలాంటిది కాదు, దాని వ్యతిరేకం. అందుకే నాస్తికత్వంలో విజయాలు ఉంటాయి, గొప్ప విజయాలు ఉంటాయి, మనిషికి మంచి సుఖాన్ని చేకూరుతాయి. అలాగే ప్రేమిల, ఇక చూడు, ఈ అధిక జనాభా అంటాం, కాలుష్యం అంటాం, సహజ క్షేత్ర అంటాం, ఇవన్నీ మనం చేరే ఉంటాం. కానీ సైన్స్ని డెవలప్ చేసి వీటన్నిటిని మనం అధిగమిస్తాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ పెట్రోల్ వల్ల, ఈ డీజిల్ వల్ల పొగొచ్చి వాతావరణం పాడైపోతుంది. కాదు, తీసే పెద్ద ఎలక్ట్రికల్ బింగ్ చేసి పెట్టండి. ఇంకా సోలార్ ద్వారా నథింగ్, నో పొగ, నథింగ్, నో స్మోక్. పర్యావరణంతో చక్కగా హాయిగా గాలి అంతా చక్కగా ఉంటుంది. ఎవరు ఆలోచించారు? ఎంత మనిషి. ఎలా ఆలోచించాడు? ఎవడో చేస్తాడని కాదు, మనమే చేసుకోవాలి అనే ఒక భావజాలం వల్ల, అది నాస్తిక చైతన్యంతో అది నాస్తికుడి కోసం పల్ల. కానీ తన మీద విశ్వాసం, నాస్తిక ఏ వ్యక్తికైనా తన మీద విశ్వాసం ఉండి సృజనాత్మకంతో ముందుకు వెళ్ళాలంటే వాడికి తెలియదు నాస్తిక చైతన్యం అని. నువ్వు చెప్పారు, నేను చెప్పారు కాదు. మనిషిని ఎప్పుడైతే ఆ డైరెక్షన్లో ఆలోచిస్తాడో, వారికి ఎవరైతే ప్రోత్సహిస్తారో, చెయ్యిని ప్రోత్సహించారో, అది నాస్తిక చైతన్యం. నువ్వేం చేస్తారా? దేవుడికి ఇచ్చి ఉండాలి, ఎంత చేసిన లాభం ఏంటరా అన్నాడు. అది ఆస్తికత్వం. అలాగే ఇక గొర్రగారు ఇంకా చెప్పారు, ఎందుకంటే ఆస్తికత్వం అంటే ఎందుకు గొప్పది అని దానికి చెప్పుడు వస్తుంది. దానికి చెప్పారు, నాస్తికులు వాస్తవాల్ని నిర్భయంగా ఎదుర్కొంటారు. ఎందుకు అలా జరిగిందనే ఆలోచనతో గడపడం కాకుండా ఏం చేయాలనేది ఆలోచించి ఆ దిశలో ప్రయత్నం ఎక్కువ చేయడం ఉంటుంది. జరిగిన దాని గురించి ఎక్కువ విశ్లేషణ చేస్తూ కూర్చోవడం ఉండదు. ప్రతి దాంట్లో కొత్త చొరవతో, కొత్త ఆలోచనలతో, కొత్త మార్గాల్ని ఆవిష్కరించడం ఉంటుంది. అందుకనే నాస్తికుల జీవనంలో జరిగిందే మళ్ళీ జరగడం అనేది బహు అరుదు. ఒక ఫెయిల్యూర్ వచ్చింది, అయ్యో ఇలా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, ఏంటి అయింది, దేవుడికి పోయి నమ్మని దయలేదా, ఎక్కడైంది, నా కర్మ, నా దురదృష్టమా, ఈ చెత్త ఆలోచించడు. ఎక్కడో తప్పు చేసింది, మన ప్లానింగ్లో ఎక్కడ తప్పు ఉంది, మన దీంట్లో ప్లాన్ ఉంది, మన దేంట్లో ఎక్కడో తప్పుని దిద్దుకుంటాడు, ముందుకెళ్తాడు. అంతకు ఎందుకు ఆలోచించి టైం వేస్ట్ చేయడు. అందుకని వాడు తప్పుని తప్పు అర్థం చేసుకుంటాడు. అందుకే చేసిన తప్పు మళ్ళీ చేయడం ఉంటుంది ఆస్తికుల్లో. ఆస్తికుడు మాకు చేసిన తప్పు మళ్ళీ చేస్తారు. ఎందుకని తప్పు చేస్తే ఈసారి దేవుడికి నా మీద దయలేదన్నమాట అనుకుంటే ఊరుకుంటాడు. నా కర్మ అన్నమాట,
నా దురదృష్టం అని అనుకుంటాడు. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి తన బుర్ర ఉపయోగించడు, క్రియేటివిటీ ఉపయోగించడు. అది నాస్తికత్వంలో ఉండేది. మరి నాస్తికత్వం నిన్న కాక ఇంకోటి గోరగారు చెప్పారంటే ఎంత అర్థం చూడు. ఎక్కడ రెండింటిని కంపేర్ చేసి మనం చూస్తూ ఉంటే అంచేత. అలాగే నాస్తికుల జీవితం స్వీయ భోగాలతో స్తబ్దతగా ఉండదు. ఊరికి విలాసాలు ఎలాంటివి కూర్చోడు నాస్తికులు. నిరంతరం వాళ్ళ ఆలోచనలో చేతల్లో చైతన్యం ఉంటుంది. రాజులు, పెట్టుబడిదారులు, పెత్తందారులను తీసుకుంటే వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికని ఆశ్రయిస్తారు. ఇప్పుడు రాజులు ఉంటారు, పెత్తందారులు ఉంటారు, భూస్వాములు ఉంటారు, ఉంటారు. వాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చేది ఏంటో నాకు జీవితంలో ఏం ఆనందం కనిపించట్లేదు, నాకేంటో బాగుంటలా, నాకేంటో అన్నీ ఉన్నాయి, నాకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకేంటో సుఖం అనిపించట్లేదు అంటాడు. చివరికి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, నిన్ను నువ్వు తెలుసుకో అంటూ స్పిరిచువాలిటీ, ఆత్మ పరమాత్మ, ఏ లోకం పరలోకం, ఆత్మదే పరమాత్మ లైనం అయితే ఎలా ఉంటుందో అంచేది యోగా చెయ్యి, ఆత్మ పరమాత్మకు ఆలోచించుకో, నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పేసి. అసలు ఈ జన్మే ఇలాంటిదయ్యా, మానవ జన్మ అంటేనే బాధలుతోంది. మోక్షం కోసం ప్రయత్నం చేయి, మోక్షం కోసం ప్రార్థన చేయి, మోక్షం ఆలోచించు అంటారు. ఎక్కబోయిన మనిషి యొక్క కృషి ఆలోచన అంతా కూడా పక్కదారి పట్టేయి. వాడు విలాసాల్లో ఉన్నాడు కానీ నాస్తిక విషయం వచ్చాడు కదా. నాస్తికుడు ఏం చేస్తాడు, యంత్రాస్తికుల మనశ్శాంతి కోసం, ధ్యానం కోసం ఇదే చేస్తాడు. దీని భిన్నంగా నాస్తిక ప్రాపంచికత సామాజిక అవసరం పెంచుతుంది. నిజాయితీ, సమానత్వం, సామాజిక న్యాయం కాపాడడంలో నాస్తికులు బిజీగా ఉంచుతుంది. నాస్తికులు సామాజికంగా విప్లవంగా ఉంటారు. ఎక్కడైనా అన్యాయం, అసమానత ఉంటే సహించరు. పేదరికం, హింసకు నాస్తికులు వ్యతిరేకం, వాటి నిర్మూలనకు పూనుకుంటారు. రాజులు వాళ్ళేమో వాళ్ళ విలాసాలతో బతుంటే, నాస్తికులు మాత్రం నేను ఒక్కడినే ఆనందిస్తే కాదు, నాతో పాటు నా చుట్టూ తన సమాజం కూడా హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నాకే సుఖం కావాలని కోరుకుంటున్నాను, వాళ్ళందరూ కూడా సుఖం కావాలి అనుకుంటాడు. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి, సంతోషాన్ని చూసి వీళ్ళు ఆనందిస్తారు. అంచేది ఎదుటి వాళ్ళు తన ఒక్కడే సుఖం అనుకోకుండా ఆ సుఖాన్ని అందరికీ పంచుతాడు. అప్పుడు తృప్తిగా ఉంటుంది. అంచేత నాస్తికుడు నిరంతరం కృషి చేస్తుంటాడు, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తాడు, అన్యాయాలను ఎదిరిస్తాడు. నాస్తికుడు అన్యాయాలను ఎదిరిస్తాడు, న్యాయం కోసం కృషి చేస్తాడు, సమానత్వం కోసం కృషి చేస్తాడు. అది అందులో ఆనందం పొందుతాడు. నిజమే, మనం ఒక్కడే స్వార్థంగా మనం కులాసకు ఆనందం ఉండదు. 10 మంది కలిసి ఏది చేసినా సక్సెస్ ఆనందం ఉంటుంది. అవునా కదా? మనం పండుగలు చేసుకున్నా, ఇంకోటి చేసినా, పిక్నిక్ వెళ్ళినా, ఇంకోటి చేసినా 10 మంది ఉండేది ఆనందం ఉంటుంది. నువ్వు ఒక్కడే కూర్చుని తాగుతుంటావు, తింటుంటావు, గంతులేస్తుంటావు, ఇంకోటి చేస్తావు అనుకుందాం. చేస్తున్నావు, చేస్తే అక్కడ ఏమిటి? ఇక్కడ ఆనందం ఏముంది? నలుగురు హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉంటే అది నాస్తికత. నాస్తికత అందుకనే వ్యక్తి స్వేచ్ఛ, అలాగే సామాజిక న్యాయం, అది సంఘదృష్టి, అవి నాస్తికతలు ప్రమోదాలు. అలాగే గౌరవగా చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో ప్రతివాడు కమ్మ సంఘం, రెడ్డి సంఘం, కాపు సంఘం, ఏదో ఇలా ఈ సంఘం, ఆ సంఘం అంటూ సంఘాల కింద నుంచి పైదాకా, బ్రాహ్మణ సంఘం నుంచి కింద మాదిగంటూ ఆ రంగ సంఘాలన్నీ వచ్చేసాయి. ఎవరి మీదకి నేను, నా రైటు, నాకు కావాలి, నా హక్కు అని మాట్లాడతారు. మేము వెనకబడ్డవాళ్ళం చెప్పుకోవడం గొప్ప, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. చివరికి బ్రాహ్మణ వర్గం వాళ్ళు కూడా మేము పేరుకి బ్రాహ్మణ వర్గం వాళ్ళమే, మాకు ఉన్నాయి, మాకు ఏం లేవు, మేము వెనకబడ్డవాళ్ళమే. ప్రతివాడు తన గురించి తన గురించి నాకు కావాలి అంటారు. గిరిజనులు అంటారు, ఇక్కడ అంటారు, అక్కడ అంటారు. ప్రతివాడు ఒక సెక్టేరియన్ అవుట్లుక్ ఉంటుంది ఆస్తికత్వంలో.
నేను, నా కులం, నా జాతి, నా వర్గం, నా మతం, నా కులం, నా జాతి. కానీ నాస్తికత్వంలో మానవులంతా ఒకటే, అందరికీ అవకాశాలు కావాలి, అందరికి సమానమైన అవకాశాలు కావాలి. అంతేగాని ఈ కులం వాళ్ళకి ఈ అవకాశాలు ఇవ్వాలి, ఆ కులం వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని ఆ రకంగా చూడడం ఉండదు. ఎవరికైతే అవకాశాలు లేవో ఆ మనుషులందరికీ తగిన అవకాశం ఉంది. ఇప్పుడేమవుతుంది, కులం వచ్చాడు వాడు ఒక కింద జాతిలో అనగా దాంట్లో ఒకడంతా ఉన్న దళితుల్లో వాడు ఐఏఎస్ అయినప్పుడు ఐఏఎస్కి ఆ పిల్లలు కూడా చదువుతారు, బాగానే అవుతారు. వాడు ఐఏఎసాడు, చక్కగా చదువుకున్న పైకి వచ్చాడు, గౌరవం పొందాడు, డబ్బులు కూడా సంపాదించాడు. లేదా ఐపీఎస్ అవుతాడు, లేదా కలెక్టర్ అవుతాడు, లేకపోతే ఏదో పెద్ద ఆఫీసర్ అవుతాడు. డబ్బులు బాగానే ఉంటుంది, జీతం వస్తుంది, డబ్బులు వస్తాయి, చూపండి. వాడి పిల్లలదే, వాళ్ళ పిల్లది మనదే. అదే కులంతో అందరూ మొత్తం కాస్త మందే లాభం పొందుతుంటారు. ఎందుకని? ఆ కులానికి నువ్వు ఇచ్చావు కనుక, ప్రత్యేకమైన అవకాశం ఇచ్చావు కనుక. వాళ్ళే ఆ కొద్ది తండ్రి, ఒక తాత, తండ్రి, కొడుకు, మనవడు, మనవలు, ఇంకా కింద మనవలు, వీళ్ళే ఆ లాభాలను పొందుతారు. తక్కిన వాళ్ళు, పక్కన వాళ్ళు అలాగే ఉంటారు. నాస్తికత్వంలో ఆ రకమైనది లేదు, ఉండదు. అవసరమైన ప్రతి ఒక్కరి పైవాడు కింద కులంతో సంబంధం లేదు. అసలు కులాలు లేవు, ఆల్ ఆర్ హ్యూమన్స్. మానవులంతా ఒకటే, ఈ కులం లేదు. ఎవరికి అవసరం ఉందో అవసరం వాళ్ళకి అవకాశాలు ఇవ్వడమే. అంతేగాని ఎప్పుడైతే ఆ సమభావం ఉంటుందో అందరిలా సమాన సంఘంలో చక్కగా ఉంటుంది. అంటే గోరా గారు ఏం చెప్పారంటే, మెజారిటీ మైనారిటీ కమ్యూనిటీల మధ్య వ్యత్యాసం నాస్తిక జీవన విధానాలు ఉండదు. మెజారిటీ మైనారిటీ కమ్యూనిటీల మధ్య వ్యత్యాసం నాస్తిక. మైనారిటీల జాతి, భాష, జాతీయత, సంస్కృతి, ఆర్థిక అవకాశాలు, రాజకీయాలు ఏ విషయాన్ని తీసుకున్నా వారి వాదనలన్నీ ప్రాథమికంగా వారి వర్గానికి మాత్రమే పరిమితమై సెక్టేరియన్గా ఉంటాయి. నాస్తికత్వం ప్రజలందరినీ ఒకే మానవత్వంతో మిళితం చేస్తుంది. నాస్తికత్వం వేర్పాటువాదనను అనుమతించదు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా భావించాలి, ఒకరు మరొకరితో సమానంగా జీవించాలి. ఆస్తికులు కూడా ఏకమానసం గురించి చెబుతారు. వాడు కూడా అందరూ అంత ఒకటేలాగంటారు. ఆస్తికులు ఏకమానసం గురించి మాట్లాడతారు, కానీ వారు వ్యక్తి స్వేచ్ఛని గుర్తించరు, సమానత్వాన్ని ప్రోత్సహించరు. స్వేచ్ఛ విషయంలో ఆస్తికత్వం నాస్తికత్వం చాలా తేడా ఉంటుంది అని గారు చెప్పారు. అక్కడ మా స్వేచ్ఛ గురించి, మానవ స్వేచ్ఛ గురించి, వ్యక్తిత్వం గురించి అక్కడ దాసం మళ్ళీ బానిస కొడుతుంది. ఆస్తికత్వం మనుషుల్ని, సమూహాలని ఆచారాలు, విశ్వాసాలు, దేవుళ్ళ కొనసాగించింది. అంటే మన ఆస్తికత్వం చేస్తుంది వాళ్ళకి ఈ ఆచార ప్రకారంగా, విశ్వాసాల ప్రకారంగా, దేవుళ్ళ పేరుగా వేరుగా చూస్తుంది. కానీ నాస్తికులు వాస్తవికవాదులు. చేయవలసినవి చేయకూడదు అనే వాటి విషయంలో సాధారణ అవగాహన ఉంటుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వారు ఉంటారు. నీతులు, నాగరికతలు, అలవాట్లు, సాంఘికత, సౌలభ్యం, సమానత్వంగా లోబడి ఉంటారు. నాస్తిక జీవన సిద్ధాంతం మనుషులందరినీ ఒకటిగా చేసేదిగా ఉంటుంది, కానీ జాతుల వారీగా వేరు చేసేదిగా ఉండదు. అందరిని ఒకటి చేయాలంతే. అంతేగాని నా కులం, నా జాతి, నేను వెనకబడ్డాను, ముందు నేను బీసీని, నేను ఏసీని అంటూ అక్కడేమి ఉండదు. జీవితాన్ని సంతోషంగా, ప్రగతిశీలంగా, స్నేహశీలంగా ఉంచుతుంది నాస్తికత్వం. మనుషుల్ని వేరు చేసే ఆచారాల్ని, విధానాల్ని తిరస్కరిస్తుంది. నిరంతరం ఏకత్వం కోసం, కొత్తదనం కోసం కృషి చేస్తుంది. మాటకి చేతకి తేడా ఉండదు. సామాజిక న్యాయం, సమానత అనేది నాస్తికుని బాధ్యత. చూడు ఎంత ఆస్తికత్వం, నాస్తికత తేడా ఉంటుంది. నాస్తికుడు నేను ఎప్పుడైతే ఒక మనిషి నిజంగా తన నాస్తికుడు అనుకుంటాడో, తాను నాస్తికుడే ఉండాలనుకుంటాడో, ఇవంతా మొత్తం గోరా గారు ఏం చెప్పారో అతని జీవితంలో ప్రతిబింబిస్తుంది. అన్ని నాగరికతలకు ఆధారం వ్యక్తి అనమాట. ఏ నాగరికత అయినా మన వ్యక్తి ప్రకారం వస్తుంది. అతని సౌలభ్యం కోసం, సులభతరం కోసం వ్యవస్థను రూపొందిస్తాడు. ఆధునిక కాలంలో ప్రభుత్వ వ్యవస్థ అత్యున్నతమే కాబట్టి నాస్తికులు రాజకీయంగా ఉంటారు.
మాకు రాజకీయాలతో పట్టదండి, మా సంబంధం లేదండి, మేము దేవుళ్ళని చెప్పుకుంటుంటామండి, కులాలు లేవని చెబుతుంటామండి, మతాలు చెబుతుంటామండి, మహత్యాలు లేవని చెబుతామండి అని ఇలాగేం కాదు. నాస్తికులు తప్పకుండా రాజకీయాలతో కూడా సంబంధం ఉంటుంది. ఈ బాబాలు తిడతాం, ఇంతే నాస్తికత్వం, అది కాదు అని ఘోరగా స్పష్టం చెప్పారు. కేవలం దేవుడిని తిట్టడం, దేవతను తిట్టడం, బాబాలు తిట్టడం, లేదా ఈ కులాలు తిట్టడం, అగ్ర కులసులు తిట్టడం, వీళ్ళని తిట్టడం, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళలా చేశారు అంటూ అదంతా నెగిటివ్ ఎథిజం. గోర గారు పాజిటివ్ ఎథిజం చెప్పారు. తిట్టడం కాదు, వ్యవస్థ ఇలా ఉంది, ఓకే తెలిసి నువ్వు పెంచే చెప్పేది ఉంది, ఆ వ్యవస్థని మార్చు. నువ్వు ఎలా మారుస్తావు? వ్యక్తి స్వేచ్ఛతో మారుస్తావు, సంఘ దృష్టితో మారుస్తావు, వ్యక్తి గౌరవంతో మారుస్తావు. అలా మారుస్తాం. మానవత్వం ఏక మానవత్వంతో మారుస్తాం. మానవులంతా ఒకటే నీ భావం నీళ్ళు ఎప్పుడు ఉంటుందో ఆవిడ ఆస్తికుడైనా నాస్తికుడైనా ఒకటే. కావాల్సింది మనకి అందరూ సమానంగా హాయిగా సుఖంగా ఉండడం. తిడుతుపోతున్నావుకో, ఎప్పుడు నువ్వు ఒకసారి తిడితే ఊరుకొని నేను తిడతానుకో, నువ్వు ఎప్పుడైనా నేను ఎంత చెప్పినా నాకు చదువుతావు, నావి కోపంగానే ఉంటావు, నాకు కలిసావు నాతో. ఇంకెప్పుడు ఆ తేడా అలా ఉంటాను, కలుపు ఇద్దరి మధ్య ఆ వైరం ఉంటూనే ఉంటుంది. కోరాగడ అందుకని పక్కన పారే ఈ కులాలు మతాలు పక్క పారే. నువ్వు అందరు మానవులంతా వ్యక్తి వ్యక్తికి గౌరవం ఉంది, ప్రతి వ్యక్తికి గౌరవం ఉంది, ప్రతి వ్యక్తి సమానమే, మానవులంతా ఒకటే అని భావించరా. కులం మతాలు లేవని చెప్పు. నీ కులంగా నీ కులాన్ని నీ కులంగా నువ్వు భావించద్దు. నీ కులం నీలో ఎక్కడ నీ కులం తెలియజేసే పేరులో కానీ దేంట్లో పెట్టి పేరు మార్చుకో. కావాలంటే మతాన్ని మార్చుకో, మతం పేరు ఉంటే మార్చుకో. నువ్వు వర్ణాంతరాలు చేసుకోండి, మతాంతరాలు చేసుకోండి. నేను ఫలానా కులాన్నట్టుగా ప్రతిపించుకోకు. నేను ఒక మానవుణ్ణి, మానవత్వ మానవుణ్ణి, సమానత్వం కోరే మానవుణ్ణి, సామాజిక న్యాయాన్ని కోరే మానవుణ్ణి నేను. అంతేగాని నేను హిందువుగా ఉంటాను కానీ మంచివాడిని, నేను మహమ్మద్ని, నేను మంచిగానే ఉంటాను మహమ్మదీనైనా, ఇది కాదు. మానవులంతా నో రిలీజియన్, నో క్యాస్ట్, నథింగ్. అలా ఉండాలి. కానీ అది నా గౌరగా చెప్పింది. అంతే పాజిటివ్ ఎథిజం చెప్పింది. దాంట్లో ఏంటంటే అంత ఉంటుంది. అంతేగాని ఏం తిట్టుతూ అది కూర్చోవడం కాదు. అందుకనే నాస్తికత్వం రెండు రకాలు. నెగిటివ్ ఎథిజం, ఇంతకాలం నుంచి నెగిటివ్ గోరగా ఎప్పుడు వచ్చారో, పాజిటివిజం ఎప్పుడు పెట్టారో, ఆ పాజిటివిజం వచ్చాడు కల్లా దాంట్లో అంతా రూపం మానవులంతా సమానంగా గౌరవంతో బతికి హాయిగా ఉండేట్టు కోరుతారు. అంచేత రాజకీయంగా కూడా మన కోరేది ఇద్దరు రాజులు ఉన్నారు, మతాధిపతులు ఉన్నారు. క్రిస్టియానిటీలో పోపు ఉన్నాడు, ఇంకోటి శంకరాచార్యులు ఉంటున్నాడు, ఇంకొక జగద్గురు ఉన్నాడు, ఇంకోటి ఇలా ఉన్న పెద్ద ఇంకొకడు ఉన్నాడు. నో, ఇలా ఎవరు కాదు. కరైన పాలన ప్రజాస్వామ్యం. మనం ఎందుకుంటాం? వాళ్ళు మన సేవకులు, వాళ్ళు చెప్పని చేయించుకుంటాం. రాజకీయం ప్రజాస్వామికమే, డెమోక్రసీయే సరైనది. మతపాలన కాదు, రాజుల పాలన కాదు, నియంత్రిత పాలన కాదు. ఒకటే ఒక పాలన, డెమోక్రసీ. అదేంటి? రాజకీయం చైతన్యం. ఆ రాజకీయ చైతన్యం మానవులంతా ఒకటే, అందరికీ సమానం ఒకటే. అది మనం ఎన్నుకనిపించడం ద్వారా మన వాళ్ళు మనం ఏది కోరుకుంటాం, అందరి మనుషులు ఏం కోరుకుంటాం ఆ పాలన చేస్తాం. అది అక్కడ కూడా మనం ఎవరు దాసులందరూ కూడా ఎక్కడ కూడా దాసు బానిస ప్రవృత్తి లేదు. అంచేత ప్రభుత్వం ద్వారా ప్రజల ఒక్కసారి తీర్చే విధంగా ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని నిర్దేశిస్తారు, నియంత్రిస్తారు. ప్రభుత్వం ప్రజల మీద అధికారం చెలాయించడం కాకుండా వారి కోరికలను, వారి అవసరాలను తీర్చే విధంగా వృత్తి చేస్తారు. ప్రభుత్వం ప్రజల కోసమే. ప్రజాస్వామికుల ప్రజలు యజమానులు, ప్రభుత్వంలో ఉన్నవారు సేవకులు. అది నాస్తిక రాజకీయ సిద్ధాంతం. నాస్తిక జీవన విధానం. ఇక చేత నాస్తికత్వం అంటే ఏమిటో, ఏ రంగం ఉంటుందో మనం చాలా స్థూలంగా తెలుసుకున్నాం. నాస్తిక జీవన విధానంలో మనిషి జీవితం గత జీవన విధానంలో జీవన విధానం చైతన్యంతో, కృషితో నిండి ఉంటుంది. అన్నిటిపైన శాస్త్రీయ అవగాహన, సాంకేతిక నియంత్రణ ద్వారా ఆనందాన్ని, సౌఖ్యాన్ని పెంచే దిశగా నిరంతరం పురోగమిస్తుంది. దాని లక్ష్యం సమానత్వం. నాస్తిక సమానత్వం.
దాని పద్ధతి నిష్కాపట్యత, దాని సాధనం రాజకీయ చర్య, దాని చోదక శక్తి వ్యక్తి నైతిక స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ మేలుకొల్పడం ద్వారా, వ్యక్తే సర్వస్వతంత్రుడైన చైతన్య కలిసడం ద్వారా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, నైతిక, విద్య, వైజ్ఞానిక అన్ని వ్యవస్థలకి కొత్త రూపం వస్తుంది. ఈ వ్యవస్థలన్నిటిపైన వ్యక్తే అధిపతి అవుతాడు. వ్యక్తి ఏ వ్యవస్థకి దాసోహం కాదు. వ్యక్తే సర్వస్వతంత్రుడు, సర్వశక్తిమంతుడు, స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా ఏమైనా చేయగలడు. నాస్తిక అనేది అణిచివేతకు వ్యతిరేకం, బాధితులకు వ్యతిరేకం. నాస్తికత్వం శక్తివంతమైన జీవన విధానం, నాస్తికత్వం మానవ సిద్ధాంతం. మ్యాన్ ఈజ్ మాస్టర్. అది గొరగది. అంచేత నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు మెరుగైనది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, డౌట్ లేదు. ప్రతి నాస్తికుడు కూడా ఆస్తికుడి కంటే ఎంతో ఉత్తముడిగా ఉంటాడు. అలాగే నాస్తిక జీవిత విధానం ఆస్తిక జీవితం కంటే ఎన్నో రెట్లు ఉత్తమైనది. అక్కడ ఆచారాలని, సాంప్రదాయాల్ని ఎన్ని రకాలుగా మనిషి వాడికి దాసం అయిపోతాడు. ఎన్ని నమ్మకాలు పనికిరాని ఉన్నాయి దాంట్లో. మనిషిని పనికిరాకుండా చేసేవాడు, మనిషి పనికిరాకుండా చేసే, మనిషి శక్తిని చేస్తాయి, మనిషి క్రియేటివిటీ నుంచి పారేస్తాయి. నాస్తికత్వం వీటన్నిటిని పక్కన పెట్టి వ్యక్తి స్వేచ్ఛని, వీటిలో క్రియేటివిటీని పెట్టి సామాజిక న్యాయంతో, సాంఘిక దృష్టితో, సంఘ దృష్టితో, మానవత్వంతో ముందుకు సాగుతుంది. అందుకనే నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు గొప్పది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? నువ్వు చర్చికి వెళ్ళావు. చర్చికి వెళితే అక్కడున్న ఫాదర్కి చెవిలో నేను ఈ పాపం చేశాను, ఆ దేవుడిని క్షమించని చెప్పు అని చెప్తాడు. చేత ఫాదర్ వేస్తే నేను దేవుడిని కన్వే చేస్తాలే, అప్పుడు అక్కడ ఇంత సమర్పించు చర్చికి ఇంత సమర్పించుకుపో డబ్బులు, నీ పాప పరిహారం అయిపోతుందంట. ఇది కామన్ జరుగుతుంది. అలాగే దేవుని గుడికి తిరుపతి వెళ్ళామనుకో, అక్కడ ఎవరు పూజారిని చెప్పడు కానీ బయట అవి ఏం చెప్తారంటే, నీ పాపం చేసావు కదా, వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండీలో నీ తోచినంత వేగినంత వేసేయి, నువ్వు పాపం చేసావు కదా, పరిహారం అయిపోతుంది అంటారు. అంటే చేసిన పాపానికి పరిహారంగా అక్కడ నువ్వు చెల్లించేసుకుంటావు. అలాగా పిచ్చోడు అది దేవాలయం కావచ్చు, చర్చి కావచ్చు, ఇంకోసారి చేసిన పాపానికి పరిహారంగా ఏదో చేశాను. కానీ ఒక వింత తెలుసా, ఒకనప్పుడు పోపు దగ్గర నుంచి కింద దాకా నువ్వు చేయబోయే పాపానికి పరిహారంగా ఈ పాప పరిహార పత్రాలు అని ఉన్నాయి. దేవుడా, నేను ఫ్యూచర్లో ఏదైనా పాపం చేయొచ్చు, ఆ పాపాన్ని నువ్వు ముందే క్షమించేయి. అంచేత ఏం చేశారంటే, పోపు యొక్క అనుమతితో, పోపు దీంతో ఆయన కింద ఉండేటి మతాధిపతులు పాప పరిహార పత్రాలు అని అమ్మి డబ్బులు లక్షలు గుంజుకుని చేశారు. పిచ్చోళ్ళు చాలామంది మనం పాపం చేయకుంటామా, పుట్టుకే పుట్టుక, ఓ పాపి, ఓ దుర్మార్గుడా, ఓ విచారి అని మాట్లాడతారు కదా. అది పాప పుట్టుక కదా, చేయకుండా ఉంటామా అని డబ్బులు పెట్టి, వేలు ఖర్చు పెట్టి ముందు కొనేసి డబ్బులు పెట్టేశారు. ఇది మామూలుగా ఏమో చేసిన పాపానికి ఇది, ఇక చేయకముందే పాపం చేస్తా అని చెప్పి, ఒరే నాయన గోపు ఏం చెప్పాలి, ఇంతకు ఏదో తప్పు చేసావు, పాపం చేసావు, తప్పు చేసావు, ఇక ముందు చేయకుండా అని చెప్పాలి. ఇక అలా కాదు, పోపు గారు కూడా నువ్వు ముందు చేయబోయే తప్పుకి పాప పరిహార పత్రం నింపి, ఇది ఇంత కొనుక్కొని నింపు అని నింపి అక్కడ చర్చిలో పడేసాయి అని చేశారు. అసలు ఎంత దోపిడీ వ్యవస్థ. మతం అనేది మనిషిని ఎలా దోచుకుంటుంది అనేదానికి, మతం పేరిట, దేవుడి పేరిట ఎలా దోచుకున్నానికి ఉదాహరణ.
ఇదంతా ఎందుకు చెప్పారంటే, మార్టిన్ లూథర్ అన్నవాడు ఏమిటి అసలు ఇదంతా, ఇది మోసం, దగ, అమాయకుల్ని తీసుకోవడం అని చెప్పేసి ఎదురు తిరిగాడు. ఇది ముందు ఒక 15-16వ శతాబ్దంలో ఇది జరిగిందమ్మా. 15-16వ శతాబ్దంలో దీనికి ఏంటి, దీనికి విషయం చేసింది, దానికి ఈ మార్టిన్ లూథర్ ఈ విషయంలో ఇది చాలా ఇది చేశాడు. ఇలా వ్యతిరేకం చేసి పోరాడిన తర్వాత మార్టిన్ లూథరు చేసిన పోరాటం చాలామంది మార్టిన్ లూథర్ ఎప్పించారు. ఏమిటి నిజమే కదా, అంత ఆలోచన నిజమే కదా, ఎప్పుడో పాపం చేస్తారు, ఇప్పుడే డబ్బులు ఇచ్చుకోవడం ఏంటి అసలు. అది ఈ విషయంలో యూరప్లోని రాజుల నుండి, ధనవంతుల నుండి డబ్బు గుంజి పోపనియాలు రోమ్లో రమ్య హన్మయాలు మించుకున్నారు. చూసుకో ఎంత కొట్టేశారు వాళ్ళు. ఈ పోపు సంబంధించిన శిష్యులు ఉన్నారే, ఆశకు అంత ఉండదు. ఇక డబ్బు రాబడ్డానికి పాప పరిహార పత్రాలంటే సేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రారంభించారు. పాప పరిహార పత్రాలు ఇచ్చారన్నమాట. ఇది ఈనాడు మన రాజకీయ రంగంలో మోసగాళ్ళు ప్రవేశించట్లే. టెడ్జిల్ అనే వ్యక్తి జర్మనీ అంతా పాప పరిహార పత్రాలు అమ్మి మంచినీళ్ళ ప్రాయంగా డబ్బు వసూలు చేసి పోపుకు విరాళంగా డబ్బు పంపడం. పోపు నుంచి దాంట్లో పోపు కూడా భాగస్వామి విరాళంగా పంపమని పంపడం ప్రారంభించాడు. చేసిన పాపం చెప్తే పోతుంది నానుడి మామూలుగా. అలా కాకుండా, అలా కాదు, చేయబోయే పాపం ముందుగా పోపుకు దెబ్బిస్తే పోతుందని టెడ్జల్ ఏజెంట్ తయారయ్యారు. ఈ విధంగా మతంలో భక్తికి ముక్తికి డబ్బు సాధనమైంది. అలాంటి వాతావరణంలో 514 సంవత్సరాల కిందట, 520 సంవత్సరాల పైన ఉంటుంది, ఒక 600 సంవత్సరాల క్రితం 1483 నవంబర్ 10న జర్మనీలో ఒక గని కార్మిక కుటుంబంలో జన్మించిన మార్టిన్ లూథర్ విట్టిస్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యాడు. కొంతకాలం పాటు లూథర్ చాలా భక్తి శ్రద్ధలతో, అతను కూడా క్రిస్టియనే, పోపు దగ్గర వెళ్ళేవాడు, రోమ్ వెళ్ళాడు. మతం కుళ్ళు కంపు, ధనదహం కళ్ళారా చూశాడు. ఇదొక నీ ముందు క్రిస్టియన్గా బాగానే ఉన్నా అనుకున్నాడు. కానీ చూస్తే ఈ పాప పరిహార పత్రాలు, ఆహారం, డబ్బులు దోచుకోవడం, బిల్డింగ్లు కట్టుకోవడం, విలాసాలు చేయడం చూసి ఆయనకి ఒళ్ళు మండిపోయింది. పతనమైన మత వ్యవస్థను కళ్ళారా చూసిన లూథర్ పాప పరిహార పత్రాలు జర్మన్ రాజులకు, ధనవంతులకు అమ్మడాన్ని ప్రత్యక్షంగా చూసి వారు చేసిన దుర్మార్గాన్ని సహించలేకపోయాడు మార్టిన్ లూథర్. గూటెన్బర్గ్ చర్చిగా ఇంక తప్పేసాడంటే గూటెన్బర్గ్ చర్చ్ అని ఆ చర్చి మీద ఆయన వేసాడంటే 95 ప్రశ్నలతో దేవుడు పాపం చేసిన తర్వాత క్షమిస్తాడు, కానీ చేయబోయే పాపానికి రక్షణ కల్పించమని డబ్బు ఇవ్వడం ఏంటి అనేది ప్రసాద్. అంటే ఆయన మొత్తం 95 ప్రశ్నలు ఇటు రాశాడమ్మా. అంటే నీకు మతం అనేది మనిషిని మూఢుగా ఉంచి, మూర్ఖుడిగా ఉంచి, మతం ఎలా దోపిడీ చేస్తుంది దానికి ఇది ఉదాహరణ. బాతంపేట ఏమైనా చేయొచ్చు. పోపు లాంటి వాడు, పోపు అనేవాడు మరి దైవానికి దేవుడికి ప్రతిది పోపు అనేవాడు. ఆయనే ఈ పాపం ఆయన కూడా నింపున్నారు. ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడు, వీళ్ళందరూ పోపుకి ఇచ్చారు. ఆ పోపు గారు మరి ఇంకెవరికి ఇచ్చాడు, మరి ఆయన ఇదంతా పాపమే కదా. మరి అంచేత మతంలో విప్లవాలు, సమాజంలో లిబరల్ భావాలు పెంచడానికి, ప్రజలను ఆలోచించడానికి గత కాలంలో దోహదకారయ్యారు చాలామంది. దీంతో ఏంటంటే ఎలా అయితే మార్టిన్ లూథర్ మంచి ఇదే అయ్యాడు, వ్యతిరేకంగా తయారు చేశాడు, అరంగాన్ని మతం ఎంతమంది చేశారు. చాలా జీవితంలో అన్ని రంగాలపై మతం కారు మబ్బులాగా కమ్ముకుని ఉన్నప్పుడు మతాధికారులు వారి మంది మగధులు ఆడిదాట పాడిన పాటకు ఉండేది. వారు చేసిన అన్యాయాలు, అక్రమాల వల్ల మతాలు పిలిచి అడుగంటి ప్రజలు భరించలేని దుర్మార్గం ప్రబలినప్పుడు కొందరు చైతన్యలేని మతాధికారులు ప్రజలు తిరగబడ్డారు. మతాల్లో వచ్చిన తిరుగుబాట్లు కాలక్రమేణా మూఢనమ్మకాలు అంతమొందించడానికి, ప్రజల అజ్ఞానాన్ని, నిస్సాయితను తగ్గించడానికి తోడ్పడ్డాయి. ముఖ్యంగా మధ్యకాలంలో యూరప్లో క్రైస్తవ మతంలో రోమన్ క్యాథలిక్ పోప్ అధికారం అత్యధికంగా ఉన్నప్పుడు రాజులు కూడా పోపుకి దాసమయ్యే అవ్వాల్సి వచ్చింది. రాజులు ఉండేవాడు రోజుల్లో మతం కాదు. అయితే విచిత్రం ఏంటంటే
క్రైస్తవ మత గురువులు ముఖ్యంగా రోమన్ క్యాథలికులు పెళ్లి చేసుకోకూడదు నియమం ఉంది. ఈ విషయం చూడు, రోమన్ క్యాథలికులు పెళ్లి చేసుకోకూడదు, కానీ పిల్లలు కనకూడదని ఆంక్షలేదు. పెళ్లి చేసుకోకూడదు. నాయకుడు క్యాథలిక్ అయిన వాళ్ళు మత గురువులు పెళ్లి చేసుకోకూడదు రూల్ పెట్టారు. ఆ కింద పిల్లలు కనకూడదు అని రాయలేదుగా. అంచేత వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసుకోకూడదని చెప్పారు కానీ పిల్లలు కొనకూడదని చెప్పలే కదా అని చెప్పారు. మీరు ఎక్కడికి అంటారు అని చెప్పి పెళ్లి చేసుకొని పిల్లలకి అన్నారు. పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని పిల్లలకి అన్నాం. ఎంత తెలివి చేసి మతం నేర్పే తెలివితేటలు ఎంత తెలివిగా లీగల్గా మీరు పెళ్లి చేసుకోకూడదు అన్నారు కానీ పిల్లలకి అనకూడదు అనలే కదా. అది అంత మతంలో ఎంత ఇది ఉంటుంది తెలివితేటలు అంటే తక్కువ. ఆ రంగా ఇంక దీంతో చివరికి ఇంక ముఖ్యంగా మధ్యకాలంలో లోపలికి అధికారం అధికంగా ఉన్నప్పుడు ఇంక పెళ్లి చేసుకునే నియమం ఉంది, కానీ పిల్లలు కనకూడదు ఆంక్షలేదు కనుక పెద్ద పెద్ద మత గురువుల నుండి చిన్నవారు అవినీతికి అక్రమాలకు గంపెడు సంసారంతో ఉండేవారు. సంసారం ఎవరికి ఉండే వాళ్ళ దగ్గర మాటకి చేతకి ఎంత వ్యత్యాసం ఉంది. 15వ శతాబ్దంలో క్రూసేడ్స్, ఇది మాత్రం తెలుసు కదా, మాది రిలీజియస్ క్రూసేడ్స్ అని చాలా జరిగాయి. మతాల మధ్య యుద్ధాలు, మతాల పేరు యుద్ధాలు కొట్టుకు తెచ్చారు. లక్షలాది మంది చెప్పారు, లక్షలాది మంది చచ్చిపోయారు. ఏది క్రిస్టియన్స్ ప్రొటెస్టెంట్స్ కూడా చచ్చిపోయారు, రాజులు కూడా చచ్చిపోయారు. కొంతమంది రాజులు క్యాథలిక్స్, కొంతమంది ప్రొటెస్టెంట్స్. ఆ ప్రొటెస్టెంట్ రావడానికి కారణం మార్టిన్ లూథర్. 15వ శతాబ్దంలో క్రూసేడ్స్ చివరికి మహమ్మదీయులది పై చేయి, అక్కడ మహమ్మదీయులతో క్రిస్టియన్ మహమ్మదీయులది పై చేయింది. కాన్స్టాంటినోపుల్ పతనం కావడంతో ఆజీవకం ప్రారంభమైంది. నీతికి నిజాయితీకి దైవభక్తికి ప్రతీకగా ఉండవలసిన మత గురువులు స్వార్థకు భోగలాల సతకి కొట్టులకు కుతంత్రాలకు ముఠాదగాలకు నిలవయ్యాయి. మతాన్ని సంస్కరించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అవినీతి అక్రమాలు క్రైస్తవ వటవృక్షం వేళ్ళు కాదుల మలే. మత గురువులు ఎంతోమంది భార్యలు పిల్లలు తమ కుటుంబీకులకు ఆస్తిభాగత సమకూర్చడానికి వారికి పదే తాపత్రపడ్డారు. పోప్ ఇటాలియన్ కావడంతో వివిధ దేశాల అధిపతులు ఇటాలియన్లే అయ్యేవారు. పోపే నియమించేవాడు ఇతర దేశాల్లో వాళ్ళ అధికారి కింద. ఇప్పుడు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ని ప్రతి రాష్ట్రంగా చేస్తుందో ఈయన దేశాలకి నానే. అప్పుడు ఏంటంటే రాజులు ఉన్న ఆ రాజుల మీద పెత్తనవుతో తెలుసా పోపుది మతాన్ని. రాజుని పెత్తం పోపు ఏం చెప్తే మత గురువు ఏం చెప్తే రాజులు చెయ్యాలి. అంతే కొంతమంది రాజులేమో క్యాథలికులు, కొంతమంది మామూలు అలా ఉండేవారు అన్నమాట. ఆ రంగం వాళ్ళ ఎంత మొత్తం వాళ్ళే. ఈ రంగం పాప పరిహార పత్రాలు వచ్చాయి. ఈ రంగం అయిపోయిందో ఈయన చూసిన తర్వాత మార్టిన్ లూథర్ ఈ 95 ప్రశ్నలతో దేవుడు పాపం చేసిన తర్వాత క్షమిస్తాడు కానీ చేయబోయే పాపానికి రక్షణ కల్పించిన డబ్బు ఇస్తామన్నది ఆ అడ్వాన్స్ బుకింగ్ ఏమిటని సూచన ప్రశ్నించాడు. రాజుల దగ్గరికి వెళ్ళి విడమ చెప్పాడు. పోపు లూథర్ను బుద్ధిగించడానికి ప్రయత్నించాడు, కానీ నీతివంతులైన లూథర్ ప్రయోగంలో కాలేదు. సరికదా పోపు మోసంలో పడవద్దని ఎలుగెత్తి సాటాడు ధైర్యంగా. ఈ పోపు ఇదంతా మోసం దగా, ఈ పాప పరిహార పత్రాలు ఏంటి అంటూ అప్పుడిప్పుడే ప్రభుత్వం జర్మన్ జాతీయ భావం లూథర్కు మరింత బలం చేకూర్చింది. లూథర్ ఆర్థికంగా దెబ్బ కొట్టడంతో పోపు అతను మతం నుండి బహిష్కరించాడు. మరి అంతేకాదు మరి ఎదురు తిరిగా బహిష్కరించాడు. అయినా అంతవరకు దైవాంశ సంభూతులుగా చలామణైన పోపు బండారం బయటపడడంతో కథ అడ్డం తిరిగింది. జర్మన్ రాజులు సమావేశమై లూథర్ను మతం నుండి బహిష్కరించడానికి వ్యతిరేకించారు. లూథర్ ఏం చేశాడు? అన్యాయం చెప్పాడు అంతేను. అంతే జర్మన్ రాజులు ఈయనకి అనుకూలం అయ్యారు. పోపు వేసిన అప్పుడు ఎవరైతే పోపుని వ్యతిరేకించి మార్టిన్ లూథర్కి అనుకూలంగా మారారో వాళ్ళందరూ ప్రొటెస్టెంట్లు అంటారు. ఇప్పుడు క్యాథలిక్ మరి హిందూ క్రిస్టియానిటీలు ఇద్దరున్నారు, క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ అని. ఈ ప్రొటెస్టెంట్స్ అంతా ఎవరు? పోపును వ్యతిరేకించిన వాళ్ళు. దేని గురించి? పాప పరిహార పత్రాలని చేశారు. వాళ్ళందరూ పోపు వ్యతిరేకమయ్యారు. వాళ్ళందరూ ప్రొటెస్టెంట్స్ అన్నారు.
ఈ ప్రొటెస్టెంట్స్ అని పెళ్లి చేసుకుంటారు. ఇంకా అనేది అంటే మామూలుగా క్రిస్టియానిటీలు మామూలుగా ఉండేటువంటి దానికి వ్యతిరేకం. క్యాథలిక్స్ అనేవాళ్ళు వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం ఉన్నారు. కానీ అక్కడే వీళ్ళందరూ చెప్పే పెళ్లి చేసుకోకూడదు కానీ పిల్లలు కనొచ్చు. అలా జరిగింది అంతా. దాంతో క్రైస్తవ మతంలో పోపు ఏకచిత్తాధిపత్యం గండి కొట్టాడు మాట. లూథర్ బైబిల్ స్వయంగా జర్మన్ భాష కాదు, ఆయన ప్రింట్ చేసినా ఆయన క్రైస్తవ మతం వదిలిపెట్టలేదు. మతంలో ఉంటూ మతంలో దాన్ని చెడ్డని వెలికి తీశాడు. అంతే, మతంలో చెడ్డను పెంచాడు కానీ ఆ మతాన్ని నమ్ముతూనే ఉన్నాడు. ఒక క్రైస్తవ మతాన్ని నమ్ముతూనే ఉన్నాడు కానీ చెడ్డను మాత్రం బయట తీసుకొచ్చాడు. అంతకుముందు మన దేశంలో మత గ్రంథాలు సంస్కృతంలో ఉన్నట్లే బైబిల్ ప్రజలకు అర్థం కాని లాటిన్ భాషలో ఉండేది. జర్మన్ భాషలో అప్పుడు దాన్ని మార్చి చేశాట జర్మన్లోకి. అతను ఇంకా రోమన్ క్యాథలిక్ మతంలో కానీ ఉపవాసాలు, తీర్థయాత్రలు, దైవదూతలు పూజించడం దీని అనవసరం చెప్పాడు. ఇంకా అవన్నీ చేయడానికి ఏది అన్నాడు. ఈయన పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. పోపు ఆయా దేశ ప్రభుత్వ మతాస్తులను ఇంకేం చేయాలంటే పోపుకి రాజుల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ అధికారం ఉండడానికి వీల్లేదు. అక్కడున్న ప్రభుత్వాలే చేయాలి, అంతేగాని పోపు పత్రం పనికిరాదు అని చేశారన్నమాట. ఆ రంగం చేసి అంటే పోపు లూథర్కి సంబంధించిన రాజులతో 30 సంవత్సరాలు యూరోప్లో యుద్ధం చేశాడు. యుద్ధం చాలా జరిగింది. పోపుకి మార్టిన్ లూథర్కి మధ్య చాలా వచ్చిన దాంతో పోయి రక్తం ఏరులైపారింది. చివరికి రాజు ఏ మతం వాడైతే ప్రజలు కూడా ఆ మతం వారు కావాలని చివరి సంధి కుదుర్చుకున్నారు. అది ఈ రంగా అన్ని జనాన్ని గొర్రెలుగా మాత్రం భావించొద్దు. పోపు ఆడిన ఆట పాడిన పాట కాదు, జనం గొర్రెలు కాదని మార్టిన్ లూథర్ మతం మనిషి గొర్రెలుగా ఉంచుతుందని ఈ రంగా మార్టిన్ లూథర్ ఎంతో ఇదిగా మతం పేర మానవ హోమం లూథర్ అనంతరం కూడా కొనసాగింది. లూథర్ క్రైస్తవ ఒక మహా విప్లవానికి కారకుడయ్యాడు. పాత పూజలను తరిమేసి కొత్త వారు తెచ్చారు. పోపు ఆధిపత్యం అంతరించి జాతీయ ప్రభుత్వం సహకారం ప్రొటెస్టెంట్ మతానికి లభించింది. ఈ విధంగా మతంలో వచ్చిన విప్లవం రాను ప్రజాస్వామ్య చైతన్యం పెంచడానికి, మతమోర్జీని బయటపడడానికి సెక్యులర్ పంథాలు యూరోప్ మార్పు ఏర్పడింది. అంటే పోపు మార్టిన్ లూథర్ చేసిన పని వల్ల మతాధిపత్యానికి గడ్డిపడింది. చివరికి అందుకనే ఎక్కువగా ఫ్రాన్స్లో కానీ అక్కడ కానీ ఫ్రెంచ్ విప్లవం వచ్చింది కదా. ఇదంతా కూడా ఈ రంగా ఇప్పుడు ఇది మార్టిన్ లూథర్ యొక్క ప్రభావంతో నిదానంగా మతాధిపత్యం తగ్గింది. తగ్గిన ప్రజాస్వామ్యానికి చివరి సెక్యులరిజానికి మార్గం ఏర్పడింది. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఒక చక్కని నిర్మాణాత్మక జీవిత విధానంగా రూపొందించిన గొప్ప వ్యక్తి గోరా. గోరా కులమతాలకు అతీతుడు కనుక తన పూర్తి పేరులో హిందుత్వ ప్రభావం ఉందని
తాను కూడా నూతన సంక్షిప్త నామానికే ఎక్కువగా ఇష్టపడేవారు. గోరా కాలేజీలో ప్రవేశించిన వెంటనే సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. అప్పటికే జాతీయ భావాలు ఆయనలో చొరబడ్డాయి. తోటి ఉపాధ్యాయ వర్గంలో మంచి మిత్రుడు అని, విద్యార్థుల్లో సమర్థుడైన ఉపాధ్యాయుడు అని పేరు పొందారు. కాకినాడ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు గోరా గారిని ఎక్కువగా ప్రభావితం చేసిన వారు జీవశాస్త్ర ఆచార్యులు శ్రీ ఆర్వి శేషయ్య గారు. గోరా మధురలో ఒక విచిత్రమైన పని చేశారు. తన విషయమైన జీవశాస్త్రంలో సెలక్షన్ పరీక్ష రాసిన అందరినీ పాస్ చేశారు. అంటే అందరికీ పబ్లిక్ పరీక్షలో కూర్చునే అర్హత కల్పించారు. అధ్యాపకునిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా, విప్లవకారునిగా ఆయనకు ఆయనే సాటి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, జ్యోతిష్యం కూడా విజ్ఞాన శాస్త్రమని, దీనిని కోర్సుగా ప్రవేశపెట్టాలని కొందరు అంటున్నారు కదా, దీనిపై మీ కామెంట్ ఏమిటి? సైన్సు అన్న శాస్త్రం కూడా సైన్స్ కింద తీసుకోవాలి. మనం చెప్పాలంటే ఒకటి అది ప్రూవ్ అయ్యేది అని అర్థం, నిర్ధారణ అయ్యేదాన్ని మనం ఎప్పుడైనా సైన్స్ అంటాం. ఎందుకు, ఏమిటి, ఎలా అని దాన్ని నిర్ధారణ చేయాలంటే అది ఇలా అంటే ఇవాళ ఏదో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తీసుకుందాం, లేదా ఇంకో ప్రిన్సిపల్ తీసుకుందాం, అది ఇండియాలో టెస్ట్ చేసినా అమెరికాలో చేసినా ఎక్కడ ఒకటే రిజల్ట్ వస్తుంది, అంతే కదా. సైన్స్ అనేది ఎన్నిసార్లు చేసినా దాదాపు రిజల్ట్ ఒకటే వస్తుంది. ఎక్సెప్షన్స్ వేరుగా ఉంటాయి, వేరే కొద్ది ఎక్సెప్షన్స్ ఎవ్రీ లా ఓన్ ఎక్సెప్షన్స్ అని అంటాం. సైన్స్లో కూడా ప్రతి ప్రిన్సిపల్ ఉంటుంది, అది వేరే, అది ఎక్సెప్షన్స్ తెలుసు మనకి ఎక్కడ ఏదనేది. కానీ సాధారణంగా ప్రతి ఒక్కటి మాత్రం ఒకటే రకమైన రిజల్ట్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా సరే, 1,00,000 సార్లు చేసినా అదే రిజల్ట్ వస్తుంది. అంచేత సైన్స్ అంటే అది. కానీ ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం, లేకపోతే ఏదో వాస్తుశాస్త్రం, లేదా ఇంకో శాస్త్రం, ఇలాంటి శాస్త్రాలు ఇవన్నీ ఏంటంటే శాస్త్రాలు పేరుకే కానీ అవన్నీ బూటకపు శాస్త్రాలు, అంటే అబద్ధాలు అన్నమాట. సూడో సైన్స్ అంటాం. సైన్స్ లాగా ఉంటాయి కానీ సైన్స్ మాత్రం కాదు. దాంట్లో పదాలు అన్నీ కూడా సైన్స్ పదాలు ఉపయోగిస్తారు, అది జనాల్ని దగా చేయడం. అలాగే జ్యోతిష శాస్త్రము అనేది కూడా అసలు పేరుకి సైన్స్ అని అంటారు కానీ సైన్స్ కాదు, అది కేవలం సైన్స్ లాగా అనిపించేటువంటి ఒక అజ్ఞానమైన సైన్స్. అది అశాస్త్రీయమైన సైన్స్, అశాస్త్రీయ సైన్స్ కాదు కదా, సైన్స్ లాగా. దాని అందుకని ఏమంటారు, సూడో సైన్స్ అంటారు. సైన్స్ కాని దాన్ని సైన్స్ కాదు, కానీ సైన్స్ లాగా అనిపిస్తున్నాడు. అంచేత నువ్వు అన్నట్లయితే జ్యోతిషం సైన్స్ కాదని ముందు తెలుసుకోండి. ఎందుకు కాదో చెప్తాను, నేను ఎలా కాదో కూడా చెప్తాను. జ్యోతిష్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను. జ్యోతిషం సైన్స్ కాదా, మరి దాంట్లో ఈ నక్షత్రాల గురించి చెబుతారు, గ్రహాల గురించి చెబుతారు, నక్షత్ర కూటమి గురించి చెబుతారు. మీరేంటి కాదంటారు? అసలు అన్నీ మీరు ఏం చెప్తారో అన్నీ దాంట్లో గ్రహాల పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు కాదంటారని మామూలు అందరూ వేసే ప్రశ్నే. ఎందుకు కాదో తెలుసుకున్నాం. జ్యోతిషం సైన్స్ కాదు, ముందు ఫస్ట్ మనం తెలుసుకోవచ్చు ఎందుకు కాదు చూసాం. సైన్స్ ముసుగు కప్పుకున్న సూడో సైన్స్ అంటాం. సైన్స్ ముసుగు కప్పుకుందంటే అబద్ధాల పుట్ట, అంత అబద్ధాలు ఏదంటుంది. జ్యోతిషంలో శాస్త్రీయ సిద్ధాంతం ఉన్నట్లుగా కనబడుతుంది కానీ అదంతా తప్పులు తడక. ఇదేంటంటే జ్యోతిషం అంతా గ్రహాలు రాసుల మీద ఆధారపడి ఉంటుంది. గ్రహాల గురించి చెప్తాడు, రాసులు చెప్తాడు, అది ఉంటుంది. జ్యోతిష ప్రకారం 9 గ్రహాలు ఉన్నాయమ్మా. 9 గ్రహాలు, నవగ్రహాలు అంటాం కదా. దాంట్లో ఏంటి, రవి ఏంటి, నేను ప్రశ్న సరే, సూర్యుడు ఏంటి, గ్రహమా కాదు, నక్షత్రం కదా. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏంటైంది, రవి సూర్యుడు ఒక గ్రహము. ఫస్టే ఒక్క వరబడిందా రవి. దాంట్లో నవగ్రహాలు ఏంటి, రవి ఒకటి, సూర్యుడు, చంద్రుడు గ్రహం, ఉపగ్రహం, భూమికి ఉపగ్రహం. 2కు తప్పేనా, మొదలడే తప్పుడైపోయింది.
ఇక మూడోది కుజుడు, నాలుగోది బుధుడు, ఐదోది గురుడు, ఆరోది శుక్రుడు, ఏడోది శని, ఎనిమిదోది రాహు, 9 కేతు. నువ్వు సైన్స్ చదివావు కదా, రాహు కేతులు అంటే ఎక్కడైనా వచ్చాయి లేవు, కానీ లేనివి రాహు కేతులు పెట్టాడు. అంచేత గ్రహాలుగా పేర్కొన్న దాంట్లో ఎలా ఇన్ని తప్పులే చూడు. జ్యోతిశాస్త్ర ప్రకారంగా సూర్యుడిని ఒక గ్రహంగా పేర్కొన్నారు, కానీ సూర్యుడు గ్రహం కాదు కదా, సూర్యుడు గ్రహం కాదు, అదొక నక్షత్రం. చంద్రుని గ్రహంగా పేర్కొన్నారు, అది గ్రహం కాదు కదా, చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం. దేనికి ఉపగ్రహం? భూమికి ఉపగ్రహం. రాహు కేతులు లేనే లేవు, కానీ వాడు గ్రహాలు ఎక్కడ రాహు కేతులు లేనే లేవు. మరి రాహు కేతు గ్రహాలు కదా, అంటే దీంట్లో నీకు 4 ఉన్న 9లో 4 అర్థం లేదు. తెలిపిందా? అది సైన్సా? ఎక్కడ సైన్స్ నుంచి ఊజ్ చేస్తారు. అంచేత ఈ జ్యోతిష్ శాస్త్రంలో మరి భూమి గ్రహం నిజంగా భూమి గ్రహమే, కానీ భూమిని గ్రహంగా పేర్కొనే వాళ్ళు. భూమిని గ్రహంగా భూమి పేరే తెలుసు, భూమి పేరు అయితే భూమి గ్రహం, ఆ పేరు తీసిపెడతారు గ్రహం అనేది అలా. మరి ఏం చెప్పు, భూమి అనే దానికి అసలు గ్రహంగానే గుర్తించలేదు వాడు, దానికి ఏం చేయలేదు. మనది సూర్య కుటుంబం అంటే సూర్యుడు అంటే సూర్యుడు ఒక నక్షత్రం, నక్షత్రం చుట్టూ గ్రహాలు, భూమి తిరుగుతోంది, సూర్యుడు తిరుగుతున్నాడు, గురుడు తిరుగుతున్నాడు, అన్నీ తిరుగుతాయి. ఎక్కడ ఏం చుట్టుతా? సూర్యుడు చుట్టూ తిరుగుతాయి, భూమి చుట్టూతో కాదుగా. సూర్య కుటుంబం, ఈ సూర్య కుటుంబం గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి, అంతేగాని భూమి చుట్టూతో కాదు. మనకి తూర్పున సూర్యుడు ఉదయించును, పడమన అస్తమించును అని అంటారు. సూర్యుడు ఇక్కడ ఉదయించి అలా వెళ్ళి అది తిరుగుతాడు, అది వాడు సూర్యుడు తిరుగుతున్నాడా మనం తిరుగుతున్నాడు? లేదు, భూమి తిరుగుతుంటే అలా కనబడుతుంది. మన భూమి తన చుట్టూ అది తిరుగుతూ వెళుతుంటే ఆ సూర్యుడు ఉదయించేటటువంటి సూర్యుడు అక్కడే ఉన్నాడు. సూర్యుడు మారింది ఏది? భూమి మారింది, భూమి తిరుగుతుంది. అది భూమి చుట్టూ కాదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయి. ఇంకా విచిత్రం ఏంటంటే గ్రహాలు మన మామూలు సైన్స్ ప్రకారం ఏంటి, కొప్పరిస్ కానీ గెలీలో కానీ ఇలా వేశారు, చూపించారు. సూర్యుడు చుట్టూతా గ్రహాలు తిరుగుతున్నాయి. గెలీలియో టెలిస్కోప్ పెట్టి చూపించాడు ఎలా తిరుగుతున్నాయో, ఏవి తిరుగుతున్నాయో చూపించాడు టెలిస్కోప్ ద్వారా. అంటే జ్యోతిష్ ప్రకారంగా భూమి కేంద్రంగా అనిపిస్తుంది. భూమి కేంద్రం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, మరి భూమి చుట్టూ శుక్రుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ గురుడు తిరుగుతున్నాడు, బృహస్పతి తిరుగుతోంది అని భూమి చుట్టూ తిరగట్లేదు. ఇవన్నీ దేని చూస్తాయి? సూర్యుడు. ఎంత తప్పిది! ఒకటో పిల్లాడిని వెళ్ళి అడుగు, వరే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడా, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని అడిగితే వాడు స్పష్టంగా చెబుతాడు, సూర్యుడే అలాగే ఉంటాడు, భూమి సూర్యుడు చుట్టూతా తిరుగుతుంది అని చెబుతాడు. కానీ ఈ గొప్పగా చెప్పే జ్యోతిశాస్త్రం చెప్పేది ఏంటి? పరస్పర విరుద్ధంగా ఉంది, తద్భిన్నంగా ఉందా లేదా? అంత అరంగా అంచేత కాదు. అంచేత ఈ గ్రహాలు ఎన్ని చెప్పడం చేయాలి. సూర్యుడు లాంటి నక్షత్రాలు సౌరకుడు చాలా ఉన్నాయి, కోటాను ఉన్నాయి. సూర్యుడికి పెద్దవి ఉన్నాయి, చిన్నవనే ఉన్నాయి. అలాగే ప్రతి నక్షత్రం చుట్టూ అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి. మనకి ఎలా అయితే ఒక సూర్యుడు చుట్టూ ఇన్ని గ్రహాలు ఉన్నాయో నక్షత్రాలు కూడా ఉన్నాయి, ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే గ్రహాలు అనేది ఉండగా కూడా ఇప్పుడు ఏంటంటే మనం లెక్క తీసినట్టయితే ఇక సూర్యుడికి కాస్త దగ్గరగా ఉంది మెర్క్యూరీ గ్రహం సూర్యుడికి దగ్గరలో ఉంది, దాన్ని బుధ గ్రహం అంటాం. సూర్యుని కాస్త మరికొంత దూరంలో వీనస్ శుక్రుడు మనకు కనబడుతుంది. సాయంత్రం రాత్రి ఈవినింగ్ వెళ్ళి శుక్రగ్రహం చక్కగా కనబడుతుంది. టెలిస్కోప్లో చూస్తే శుక్రగ్రహం చక్కగా కనబడుతుంది. అందుచేత ఇది బుధ ఇదైపోయాక మొట్టమొదటి ఏంటి మెర్క్యూరీ, దీన్నే బుధగ్రహం అంటారు. సూర్యుని కాస్త మరి కాస్త దూరంలో వీనస్. దేని తిరుగుతున్నాయి? సూర్యుడు తిరుగుతున్నాయి, భూమి చుట్టూ తిరగట్లా. మెర్క్యూరీ, వీనస్ ఉంది మరి ఒక్క దూరంలో. మూడోది ఏంటి? భూమి. ఇవన్నీ గ్రహాలు కదా. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ ప్రదర్శన చేస్తుంది. చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ అలా తిరుగుతూ వస్తుంది అన్నమాట. అంచేత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. 4వ గ్రహం మార్స్.
అంటే భూమికి దూరంగా సూర్యునికి దూరంగా ఉంది. దీని అంగారకుడు లేక కుజుడు అంటారు. ఆ తర్వాత వరుసగా జూపిటర్, గురుడు లేక బృహస్పతి, శాటర్న్ శని గ్రహం అన్నమాట. ఆ తర్వాత యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి. వీటన్నిటికంటే దూరంగా ప్లూటో గ్రహం ఉంది. ఈ గ్రహాలకు మళ్ళీ చంద్రుడిలాగానే ఉపగ్రహాలు ఉన్నాయి. మనకు ఎలాగైతే చంద్రుడు ఉన్నాడు అలాగే ఈ చెప్పుకునే గ్రహాలు కూడా చంద్రుడు ఒకటండి. చాలా గెలీలియో అయితే జూపిటర్ వాటికి ఎన్ని గ్రహాలు చూపించాడు, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో. కానీ జ్యోతిశాస్త్రంలో చంద్రుడిని వీళ్ళు మాత్రం జ్యోతిశాస్త్రంలో చంద్రుడు గ్రహంగా చెప్పుకున్నారు. మరి వాటిని ఎందుకు చెప్పలా? వాటిని ఏం చేశారు? మరి తక్కిన గ్రహాలు కూడా ఉన్నారుగా, చంద్రుడు ఉన్నారుగా, అవి వాటి కూడా గ్రహాలుగా పేర్కొనవచ్చుగా. ఈ నవగ్రహాలు ఏంటి వాటి చెప్పాలి కదా. వాటి కూడా చంద్రుడిని ఎప్పుడైతే గ్రహంగా చెప్పావో నువ్వు, తక్కిన గ్రహాలు ఎందుకు చెప్పరా? తక్కిన గ్రహాలు కూడా ఉన్నాయి కదా, వాడికి చెప్పాలి మరి. అంచేత సూర్యుడు బుధగ్రహం, శుక్రగ్రహం, మిగతా గ్రహాలు ఉపగ్రహాలు ఉన్నాయి. లేనివేంటి? బుధగ్రహానికి శుక్రగ్రహానికి లేవు ఉపగ్రహాలు. రెండింటికి ఉన్నాయి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి కానీ జ్యోతిశాస్త్రంలో గ్రహాలుగా పేర్కొన్న రాహు కేతువులు అసలు లేనే లేవు. అంటే మరి ఇప్పుడు అలాగే యురేనస్, నెప్ట్యూన్ ప్రస్తావనే లేదు. మరి దీంట్లో గ్రహాల్లో యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పలేదు. మరి ఇంకేం జ్యోతిశాస్త్రం? సైన్సా? చెప్పు. ఎలా సైన్సు? వీళ్ళందరూ సైన్స్ అని మాట్లాడతారు ఈ ఆస్తికులు. ఈ జ్యోతిష్ శాస్త్రం దాని ప్రకారంగానే పెళ్ళిళ్ళు, మంచితనము, చెడ్డతనము, ఈ చెదారం అంతా చెప్తున్నారు కదా. ఇది సైన్సా? శనికాలం, రాహుకాలం, అసలు రాహు లేదు. రాహుకాలం ఏంటి అసలు? రాహువేకి లేదు, రాహువు కేతులు లేవు. రాహు లేని రాహుకాలం ఏంటి? మరి రోజు రాహుకాలం ఇది మంచిది కాదు చెడుగా చెప్పుకుంటారు. ఈ రాహుకాలం ఏంటి అసలు? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? జ్ఞానం ఉందా? వీళ్ళకి అంత మాట అనాల్సి వస్తుంది. దీని సైన్స్ అంటారా? జనాల్ని పిచ్చోడు చేసింది. ఇది ఏంటి సైన్స్? ఎప్పుడో అనుకోవచ్చు. ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక కూడా ఈరోజు కూడా ఎందుకు నమ్ముతున్నారు అంటే, మతం అనేది మనిషిని ఆలోచన కూడా చేస్తుంది. కార్ల్ మార్క్స్ అన్నాడు, మతం మత్తు మందు. మరి హిందూ మత ప్రకారంగా ఈ జ్యోతిశాస్త్రం వచ్చింది కదా, హిందూ మత ప్రకారంగా జ్యోతిశాస్త్రం పెట్టారు. అదే జ్యోతిశాస్త్రంలో చెప్పి చెత్తంత మతం చెప్పింది కనుక నమ్ము గుడ్డిగా. ఒక గాడిద తీసుకొచ్చి గుర్రం అంటే నమ్మాల్సిందే. అది గాడిదరా, అది గుర్రం కాదురా అని చెప్పినా సరే నమ్మరు. ఎందుకని? మతం చెప్పింది. అది మతం, అదే జ్యోతిషం. హిందూ మతంలో చెప్పారు కనుక నమ్మాల్సిందే. ఈ మతం చెప్పి ఏ మతం హిందూ మతం ఏ మతం చెప్పినా సరే మతం చెప్పారు అన్నమాట. సత్యమా సత్యం కాదా నిర్ధారణ చేసి మతం. మూఢత్వానికి, మూర్ఖత్వానికి, అజ్ఞానానికి ప్రతీక అవన్నీ. జ్యోతిశాస్త్రం ఒక గ్రహంగా పేర్కొన్న సూర్యుడు గ్రహం కాదు, ఒక నక్షత్రం మాత్రమే. అలాగే చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం. ఈ విధంగా ఈ జ్యోతిశాస్త్రం గ్రహాల స్థానాలను కూడా తలకిందులు చేసిందమ్మా. ఇంకా చూడు మా దిక్కు లేనివే తీసిపెట్టారు. ఇంకా అసలు తెలియదాడు ఎంతున్నాయో. సూర్యుని తర్వాత మొదటి వలయంలో బుధగ్రహం ఉంటుందని ఖగోళ శాస్త్రం తేల్చి చెప్పినప్పటికీ సూర్యుని వలయంలో బుధగ్రహం ఉంటుంది, మొదటి వలయంలో బుధగ్రహం ఉంటుంది. కానీ జ్యోతిశాస్త్రం ప్రకారం బుధగ్రహాన్ని తీసుకెళ్ళి కుజగ్రహాన్ని స్థానం తెచ్చింది. ఆ రకంగా దాని స్థానం సూర్యుడి పక్కన బుధగ్రహాన్ని తీసుకెళ్ళి కుజగ్రహం పెట్టి అక్కడేం తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఆ గ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇది వేసింది. అది సైన్సా? ఇదేమి చదరంలో జరపడాలా? అసలు ఏంటి అసలు? అంచేత ఈ రంగా గ్రహాల స్థానం తారుమారు చేయడమే కాకుండా గ్రహాలు కాని సూర్యచంద్రుల గ్రహాల్లోకి లెక్క కట్టడం జ్యోతిష్ శాస్త్రం ఎంత అశాస్త్రమైందో సైంటిఫిక్గా అర్థమవుతుంది. అంచేత జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా రాసులు 12 అమ్మక. ఈ గ్రహాల గురించి చూసుకున్నాక ఇంత బుర్రలేని జ్యోతిశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు కనీసం బుద్ధి, జ్ఞానం, ఆలోచన, వివేకం ఉంటే సైన్స్ అనకండి దాన్ని. కల్పన నమ్ముతున్నాము. మేము మూర్ఖులమి, మూఢులమి, అజ్ఞానమే. అంచేత ఈ కట్టుకథలు నమ్ముతాం చెప్పుకోండి, బుద్ధి లేకుండా. అలా చెప్పండి, అశాస్త్ర విషయాలు నమ్ముతుంటే. అంతేగాని సైన్స్ అని మాట్లాడతారు ఎందుకు?
సైన్స్ అశాస్త్రం విషయాన్ని సైన్స్ నమ్మి మాట్లాడడమా? జ్యోతిశాస్త్ర ప్రకారంగా రాసులు 12: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులం, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ రాసులన్నీ వేరు నక్షత్రాల గుంపులు. ఈ 12 గుంపులకి 12 పేర్లు కూడా పెట్టారమ్మా. సూర్యుడు తాను పైనుసు ఒక్కొక్క నెలలో పై రాసులు ఒక్కొక్క దాంట్లో ఉంటాడట. సూర్యుడు అలాగే రాసులకు పోడు, తిరుగుతుంటే మనకు అలా కనిపిస్తుంది. ఈ రంగా ఇంక తీసుకుని ఈ పనికిరాని చెత్త చెదారాన్ని తీసుకుని జ్యోతిశాస్త్రంలో బిడ్డ పుట్టిన క్షణంలో ఏ రాశిలో ఏ గడియలో సూర్యుడు ఉన్నాడో ఏ గ్రహాలు ఉన్నాయో వాడి గుణగణాలు బట్టి పుట్టిన బిడ్డ భవిష్యత్తు ధృవీకరిస్తూ ఉంటుంది. జాతకచక్రాలు సూర్యుడేమో తిరుగుతుంటాట, ఆ రాశిలో ఉన్నాడు, ఈ రాశిలో మనకు అలా కనబడుతుంది. అంతేగా సూర్యుడు తిరగట్ల, ఇవి తిరుగుతున్నాయి. ఇలా తిరుగుతుంటే భూమి తిరుగుతుంటే అవి కనబడుతుంది. నిర్జీవన గ్రహాలు మానవులాగా బుద్ధులు గుణాలు అంటగట్టి వాటి ప్రభావం పుట్టిన బిడ్డ మీద ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. లక్షల కోట్ల మైళ్ళ దూరం ఉన్న గ్రహాల ప్రభావం పుట్టిన మీద పడి అతను భవిష్యత్తు చేసింది మూర్ఖత్వం మధ్య ఇంతకైనా ఉందా? ఈ విధంగా చూస్తే జ్యోతిష్ శాస్త్రం అర్థం లేనిది, అశాస్త్రమైంది, బుద్ధి లేనిది, జ్ఞానం లేనిది, మూర్ఖత్వానికి ప్రతీక. డాక్టర్ గారు, జనవరి 4, 5 తేదీల్లో ప్రపంచ నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి కదా, వాటి పూర్తి వివరాలను తెలియజేస్తారా? మీరా ఇప్పటికే మన ప్రేక్షకులందరికీ తెలిసింది. మరి జనవరి 4 తేదీలో అంటే నూతన సంవత్సరం ప్రారంభంలో 4 తేదీలో విజయవాడ నాస్తిక కేంద్రంలో ప్రపంచ నాస్తిక సభలు జరుగుతున్నాయి. మనం ఇంకా రెగ్యులర్గా మన సంబంధించిన ఛానల్స్లో ఈ కార్యక్రమంలో కూడా పెడదాం. అప్పుడు కూడా చాలా వరకు మనం లైవ్ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 4, 5 తేదీల్లో ఆ 2 days జరిగే కొంచెం స్థూలంగా చెబుతాం. డీటెయిల్గా మనం ఎట్లా తగ్గ ఛానల్స్ ఇంక బస్సగా అన్ని పెడదాం. ఏం చెప్తున్నాయి ఏంటనేది జనవరి 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంటుంది. బ్రేక్ఫాస్ట్ అని జరుగుతుంటాయి. ఇప్పటికే చాలామంది డెలిగేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అన్ని చోట్ల అన్ని మన ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, బాగా వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. కొన్ని వందల మంది ఎప్పటికీ ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు, వందల మంది అయిపోయారు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు. ఈ మాట యూత్ బాగా వస్తున్నారు. చాలామంది ఏమంటారంటే ఈ నాస్తికులకి హేతువాదులకి యూత్ పట్టదేళ్ళకి అంటారు. కానీ నాస్తికత్వం ఎంత అట్రాక్ట్ చేసింది, యూత్ని ఆకట్టుకుందంటే ఈ వచ్చే ప్రజలు సగం మంది పైగా యూత్ ఉన్నారు. అంటే ఎంత మనుషుల్ని ఆకట్టుకుంటుందో అది ఇప్పటికీ వచ్చి అంత వచ్చే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, యూత్ ఉన్నారు బాగా. అంటే నవతరం అర్థం చేసుకుంది రాబోయే యుగం నాస్తికత్వం అంది. గోరాగారు చెప్పారు రాబోయే యుగం నాస్తికత్వం అందే అని చెప్పారు. నిజమే. ఇంత ఇక ఈ రకమైన మూర్ఖభావాలు మూఢభావాలు ఇవన్నీ వినేరు కాదు. ఇంతకాలం మతం సరైనటి శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రం లేకపోబట్టి ఆటలు సాగే మతానికి. ఇక సాగవు. నవయుగం వస్తుంది, నవశకం వస్తుంది, యువతరం వస్తుంది, రాబోయే యుగం నాస్తికత్వం అంది. అంచేత ఆ రంగా చాలా వస్తున్నారు. ఆ రోజు మొదటి 4వ తేదీ ఉదయం 9:30కి ఇక కొద్ది సభా కార్యక్రమం మొదలవుతాయి. 11 గంటలకి ఇంకా పూర్తి కార్యక్రమం ముందు కొద్ది డ్యాన్స్ ప్రోగ్రామ్స్, వెల్కమ్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొద్దిగా అయిపోయాక 11 గంటలకి ఇనాగ్రేషన్, ఈ ప్రపంచ నాస్తిక మహాసభల ప్రారంభోత్సవం జరుగుతుంది. దాంట్లో దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె వీరమణి, ప్రెసిడెంట్ డెప్యూటీ కజిగం తమిళనాడు, ఆయన వస్తున్నారు. ఆయన ఇనాగ్రల్ అడ్రస్ ఇస్తారు. ఇంతే కాకుండా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ప్రముఖులు దాన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా ప్రముఖులు. దీంట్లో గోరా గారి పుస్తకాలు కూడా మనం గోరా గారి ఇంగ్లీష్లో పాజిటివిజం పుస్తకం రాశారు. ఆ పాజిటివిజం ఇంగ్లీష్ పుస్తకానికి హిందీ అనువాదం కూడా వస్తుంది. అలాగే పాజిటివ్ ఇంగ్లీష్ రాసిన పుస్తకానికి కొత్త న్యూ ప్రింట్ కూడా ఒకటి చేస్తుంది. ఇంకా కొన్ని పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే మనం నాస్తిక కేంద్రం సంబంధించిన నాస్తిక మార్గం, అది డిఎస్టిషన్ ఇంగ్లీషు, ఈ నాస్తిక రెగ్యులర్గా వచ్చే మంత్లీ పేపర్స్, అవి కాన్ఫరెన్స్ స్పెషల్ ఇష్యూస్ కూడా ఈ టైంలో ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది.
అంతేకాకుండా ఎథిక్స్ సెంటర్ పెట్టి నాస్తిక కేంద్రం ఏర్పాటు 85 సంవత్సరాలైంది. ఈ 80 సంవత్సరాల్లో నాస్తిక కేంద్రంలో ఇన్ని రకాల యాక్టివిటీస్ జరిగాయి, ఈ రకం కార్యక్రమాలు చేపట్టాము. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నాస్తిక కేంద్రం ఈ సామాజిక పరివర్తనలో ఎంత పాత్ర పోషించింది అనేది 80 సంవత్సరాల సంబంధించిన మొత్తం దాని మొత్తం ఈ విధంగా ప్రతిదీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా రిలీజ్ చేస్తాం. ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలి. మొత్తం దాంట్లో మీరు కొన్ని ప్రముఖులందరూ కూడా అక్కడ మాట్లాడి నాస్తిక మాకు సంబంధించిన లీడర్స్ అందరూ కూడా దాంట్లో ఇనాగరల్ సెక్షన్లో మాట్లాడతారు. 1 గంట దాకా ఈ ఇనాగరల్ ఫంక్షన్ అన్నీ ప్రారంభం అయిపోతుంది. అందరూ ఆల్మోస్ట్ ముఖ్యమైన వాళ్ళందరూ కూడా దాని మీద అడ్రస్ చేస్తారు. 1 గంట నుంచి 2 దాకా లంచ్ ఉంటుంది. అది దీనికి ముఖ్యంగా దీనికి డెలిగేట్స్కి 800 రూపాయలమ్మా. 800 చాలామంది నాస్తిక కేంద్రం ఉంటున్నారు. ఆ నాస్తిక కేంద్రం మనం వీలెంతమందికి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. నాస్తిక కేంద్రం ఉన్న మంది కూడా కొంతమందికి, ఇంకా తక్కిన వాళ్ళందరూ కొన్ని హోటల్స్లో ఉంటారు. కొంతమంది ఇక్కడ నాస్తిక వీలెంతమందికి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం, ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. చాలామంది మేము నాస్తిక కేంద్రం ఉంటాం, నాస్తిక జీవిత విధానం చూస్తాం, మేము నాస్తిక కేంద్రం అన్నీ చూస్తాం, ఇక్కడే ఉంటేనే మాకు వీలవుతుందని చెప్పి ప్రతివాడు అలాగే రాస్తున్నారు. నాస్తిక కేంద్రం నాస్తిక జీవిత విధానం చూడాలి, నాస్తికుల జీవిత విధానం చూడాలి, నాస్తిక కేంద్రం అందరినీ చూడాలి. నిజంగా నాస్తిక కేంద్రంలో అంత చైతన్య స్ఫూర్తి ఇచ్చేది కనపడుతుంది. చైతన్య స్ఫూర్తి ఇస్తుంది. ఇక్కడ నాస్తికులకు చక్కనేంటి ప్రేరణ కలుగుతుంది. అలాగే 2 గంటల నుంచి 3:30 దాకా ప్యారలల్ సెషన్స్ జరుగుతాయి. 2 ప్యారలల్ సెషన్స్ అంటే గ్రూప్ డిస్కషన్ సపరేట్గా పెట్టాము. అదేంటంటే ఒకటి ఏమంటే ఉదయం ఇనాగరల్ సెక్షన్ అయిపోతే 2 గంటల నుంచి 3:30 దాకా స్ట్రెంగ్థనింగ్ సైంటిఫిక్ అవుట్లుక్ టు కంబాట్ సూపర్స్టిషన్ అని ఒక ప్యారలల్ సెక్షన్ జరుగుతుంది. రెండో ప్యారలల్ సెక్షన్లో హ్యూమన్ రైట్స్, సెక్యులరిజం అండ్ ఎథిస్ట్ వాల్యూస్ అని ఇంకోటి జరుగుతుందన్నమాట. ప్యారలల్ 2 జరుగుతాయి సైమల్టేనియస్గా 2 అవర్స్లో. తర్వాత ఇంకా 3:30 నుంచి 4 దాదాపు 5 దాకానేమో ఇంకా మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్లో సెక్యులర్ సోషల్ వర్క్ గురించి ఒకటి, తర్వాత పాజిటివ్ ఎథిజం అండ్ డెమోక్రసీ అని ఒకటి. ఈ రంగా అంత ఎథిజంతో సంబంధం ఉన్న టాపిక్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. అయిపోయాక సాయంత్రం 7 గంటల నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్. దాంట్లో ముఖ్యంగా నరేంద్ర నాయక్ తన వివరణాత్మక ప్రసంగంలో మూఢనమ్మకాలు ముఖ్యంగా బాబాలు చేసే గారిడీలు ఎలా చేస్తున్నారు ఏమిటి వివరిస్తూ ఆయన చేస్తారు. మ్యాజిక్ షో లాంటి మ్యాజిక్ కాకుండా వివరణాత్మకంగా దానికి ఎందుకు ఎలా చేస్తారు, బాబాలు ఎలా ఎలా మోసాలు చేస్తున్నారు ఏమిటి చెప్పి నరేంద్ర నాయక్ తర్వాత డిన్నర్ ఉంటుంది. ఇదైపోయి సెకండ్ డే మార్నింగ్ మళ్ళీ 8 గంటల నుంచి 8:30 దాకా ఇక గోరా టెక్నో హబ్ మనం ఆల్రెడీ కంప్లీట్గా అయిపోయింది. ఆ గోరా టెక్నో హబ్ పెట్టాం 8:30 నుంచి 9 దాకా అరగంట. మీరు జరుగుతూ చూస్తారు. మామూలుగా ముందు రోజు కూడా చూడొచ్చు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆ గోరా టెక్నో హబ్. ఆ ఉదయం అందరూ కూడా దాన్ని చూస్తారు. 9 ఉదయం పూట 2 రోజులు ఉదయం అది 8 నుంచి చూడొచ్చు. కానీ 9 మాత్రం ఇక కాన్ఫరెన్స్ మొదలవుతుంది. 9 గంటలు మొదలైపోతుంది కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో ఒక ఇదేంటంటే లోక్సత్తా నాయకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఆయన అంతేకాకుండా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ లోక్సత్తా. ఆయన దాదాపు 2 hours దాని మాట్లాడతారు. మొత్తం ఆయన మాట్లాడేది అంటే రోల్ ఆఫ్ యూత్ ఇన్ ప్రమోటింగ్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అని ఆయన మాట్లాడతారు. యూత్ అందరూ మొత్తం డెలిగేట్స్ అందరూ చేస్తారు, యూత్ కూడా చేస్తారు. అది అయిపోయాక యూత్ కోసం ప్రత్యేకంగా 4 సెషన్స్ పెడుతున్నాం. 4 సెషన్స్ ప్యారలల్ సెషన్స్ కేవలం యూత్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసినంత వరకు దీనికి మోర్ దెన్ 200 యూత్ రిజిస్టర్ చేసుకున్నారు పార్టిసిపేట్ చేయడానికి. మోర్ దెన్ 200 ఇంకా వస్తారు. అంటే 4 సెషన్స్లో ఈ మొత్తం వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ టాపిక్స్ మీద చేస్తున్నాము. దాంట్లో ఈ 4 సెషన్స్లో మా ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఫ్రీ ఎంక్వైరీ అని ఒకటి, రోల్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ బిల్డింగ్ ఏ రేషనల్ సొసైటీ అని ఒకటి, ఎక్స్ట్రీమిజం అండ్ ఫెనటిజం ఈ బీన్ ఆఫ్ ప్రోగ్రెస్ అని ఇంకో దాని అది. తర్వాత మన సోషల్ నెట్వర్క్ అని జరుగుతుంది దానికి, తర్వాత యూత్ రూల్ అనేది కూడాను ఆ రంగా కూడా చూసి 4 సెషన్స్ జరుగుతున్నాయి.
మొత్తం దాంట్లో 200-300 మంది యూత్ని ఆ ప్యారల్ సెషన్స్లో మొత్తం వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేట్లుగా చేస్తున్నాం. తర్వాత లంచ్ జరుగుతుంది. లంచ్ అయిపోయాక ఈ 4 సెషన్స్లో కూడా జయప్రకాష్ నారాయణ గారి ముందు మాట్లాడడం కాకుండా దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తారు. యూత్ వాయిస్ కూడా తెలుసు. ఆయన వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ది యూత్ వాయిస్ ఎలా ఉంది తెలుసుకోవాలని. అదే యూత్ కూడా బాగా ఎక్కువ వస్తున్నారు కనుక తీసుకుని వెళ్తాను. ఇక 2 గంటల నుంచి మళ్ళీ 5:30 4:30 3:30 దాకానేమో గ్రూప్ సెషన్స్ అన్ని ప్యారల్ సెషన్స్ ఉన్నాయి. ఎథిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ యాక్షన్ నౌ అండ్ ఇన్ ది ఫ్యూచర్ అనేది ఒకటి వేల సెషన్. రెండోది కన్స్ట్రక్టివ్ యూజ్ ఆఫ్ ది డిజిటల్ స్పేస్ టు ప్రమోట్ క్రిటికల్ థింకింగ్ అండ్ రేషనల్ యాక్షన్ అని ఇంకోటి జరుగుతుంది. ఈ రకంగా తర్వాత 3:30 అయిపోయాక ఇంకా వ్యాలిడిక్టరీ ఫంక్షన్ ఉంటుంది. ఇంకా దాంట్లోనే తర్వాత కాన్ఫరెన్స్ డిక్లరేషన్ ఉంటాయి. కొంతమందికి లీడర్స్కి ఫెలిసిటేషన్స్ ఉంటాయి. ఈ రకంగా ఆ 2 తెలంగాణ డీటెయిల్డ్గా మాత్రం మనం తర్వాత మన ఇంకా టైం ఉంది కనుక మన ఛానల్స్లో ఎత్తి సెంటర్ ఛానల్లో, అలాగే పాజిటివ్ ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, తెలుగు ఛానల్, వీటన్నిటిలో కూడా మనం రెగ్యులర్గా వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఇవన్నీ ఉంటాయి. నేను కోరేది అంటే అందరూ రండి, పాల్గొనండి. మీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎథిజం గురించి బాగా తెలుసుకోండి. అలాగే యాక్టివ్గా పార్టిసిపేట్, ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ చాలా మార్పుభావాలు ఉన్న వాళ్ళే. అందరూ కూడా మనందరం కలిసి ఒక చక్కని సమాజాన్ని మనం సృష్టిద్దాం. రాబోయే తరం నాస్తికత్వాన్ని గుర్తుంచుకోండి. నవతరం యువతరం ముందుకు రావాలి, నవ సమాజాన్ని నిర్మించాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీని యువతకు చేరువ చేసి వారిలో స్ఫూర్తిని నింపడానికి తోడ్పడుతున్న గోరా టెక్నో హబ్ని అందరూ వీక్షించవచ్చా? మీద మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ మధ్య 2-3 సార్లు డీటెయిల్స్ చెప్పుకున్నాం. గోరా టెక్నో హబ్ ఆల్మోస్ట్ అయిపోయిందని పూర్తి చెప్పుకున్నాం. కంప్లీట్గా అయిపోయింది. అన్ని రకాలుగా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ చూడడానికి అనుకోవాలి కదా ఇప్పుడు. సో అసలు గోరా టెక్నో హబ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ రంగా మ్యాన్ కనిపించబడుతుంది, మన సమాజానికి, మన ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది అన్ని రంగాల్లో కూడా. దాంట్లో మనం లేటెస్ట్గా సైన్స్ ఎలా ఉంటుంది, మీరు అది అడుగు పెడుతుండగానే ఒక పక్కేమో ఎలా మనకు లేటెస్ట్గా మన చంద్రమండలం మీద ఏదండి మన దిగింది, మన ఉపగ్రహం దిగింది కదా, అది ఎలా ఉంది ఏమిటి దాని మొత్తం కనబడతాయి. అన్ని డయాగ్రమెటిక్గా మొత్తం పిక్చర్స్ అండ్ పిక్టోరియల్గా ప్రజెంటేషన్ పడుతుంది. అలాగే ఫ్యూచర్లో మూన్ మీద మన భారతదేశం అంతరిక్ష పరిశోధన కేంద్రం ఎలా ఉంటుంది, మూన్ మీద అది పెద్ద పిక్చర్ కనబడుతుంది. మూన్ మీద మన భారతదేశం పెట్టబోయేటి ఎలా ఉంటుంది అంతరిక్ష పరిశోధన కేంద్రం అండ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. అలాగే ఇలా తలపెక్కెత్తగానే మనం ఫ్యూచర్లో స్పేస్ స్టేషన్, ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ కనబడుతుంది. ఇలా చూడగానే అక్కడ ఒక నమూనా పెట్టి ఉంది. అడుగు పెడుతుండగానే ఒక మనుషుల్ని ఆలోచించి ఒక పక్క చూస్తే రోబోట్ సంబంధించిన కనబడతాయి, రోబో సర్జరీ కనబడుతుంటుంది. ఇటుపక్కేమో సోలార్ సంబంధించిన ఫ్లైట్ కనబడుతుంది. సోలార్ పెట్రోల్ సోలార్ ఎనర్జీతోనే ఆల్రెడీ ఒక ఫ్లైట్ ఆల్రెడీ అరౌండ్ గ్లోబ్ తిరుగుతుంది సోలార్ ఎనర్జీతోనే. ఎలా ఉంటుంది ఇలాగ కనబడుతుంది. ఇక ఇలా మొత్తం ఒక రోబోట్స్ ఇవన్నీ మొత్తంగా మీరు ఒక ప్రత్యేక నాలెడ్జ్ ఇంక ఇంకొంత ముందుకు అడుగు పెట్టగానే మీకు రోబో స్వాగతం కలుగుతుంది. రోబో గైడ్ మన గోరా టెక్నో హబ్లో హ్యూమనాయిడ్ రోబో, అది ఏదో మిషన్లో కూడా మనిషిలాగానే ఉంటుంది. అది వెంటనే వెల్కమ్ చెప్పి తీసుకెళ్ళి రోబోస్ ముందు తన రోబో కదా, ఆ రోబో ఏం చేస్తుందంటే తను అక్కడ రోబో అక్కడ ఎన్నిట్లో రోబోటిక్ ఉపయోగాలు ఉన్నాయి. రోబో ఎన్ని రంగాల్లో, ఇండస్ట్రీలో, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఇందుకు అన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దట్ రోబో ఇస్ గైడ్. అలాగే ఇంకా ముందుకెళ్ళి వెళ్ళిపోయి ఇంకా క్వాంటమ్ కంప్యూటర్ గురించి, జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి ఇంకా రోబో తీసుకెళ్ళి మీరు అలా తిప్పి చూపిస్తుంది.
మనం ఎలా చెబుతాం తీసుకొచ్చి చూపిస్తాం అన్నమాట. ఆ రకంగా మొత్తం స్పెండ్ చేసే దాంట్లో రకరకాలుగా జెనెటిక్ ఇంజనీరింగ్ చెప్పండి, లేదా నానో టెక్నాలజీ చెప్పండి, ఇలా మొత్తం ఎన్ని రకాలుగా ఉండాలో డ్రోన్స్ గురించి కానివ్వండి, స్పేస్ గురించి కానివ్వండి, అలాగే 2300కి ఎలా ఉంటుంది సైన్స్ టెక్నాలజీ ఉంటుంది, ఎలా ఉంటుంది అవన్నీ రకరకాల. అంతే తర్వాత దాంట్లో మాత్రం ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని రకాల వండర్స్ చెప్తూ అక్కడ మనం రాకెట్ లాంచింగ్ కనబడుతుంటుంది. ఆర్యభట్ట మన ఫస్ట్ మన భారతదేశం పంపించినటువంటి ఉపగ్రహం ఆర్యభట్ట ఆ పెద్ద ఇది ఉంటుంది. తర్వాత ఏమో రాకెట్ ఎలా లాంచ్ చేస్తే ఎలా స్పేస్లో వేసి పెడతామని కనబడుతుంది. వర్కింగ్ వరల్డే కనబడుతుంది. ఆ తర్వాత డ్రోన్ కనబడుతుంది. ఆ తర్వాత ఈ రకంగా చాలా వర్కింగ్ మోడల్స్ చాలా కనబడుతుంది. అంత అయిపోయాక మనిషిని మరవకు, మానవత్వాన్ని మరవకు, ప్రకృతిని రక్షించు, వాటిని మాత్రం నాశనం. అంటే ఇంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిపోయి మనిషి మర్చిపోయి మానవత్వం మర్చిపోయి ఆటం బాంబులు సృష్టించో, ఇంకోటి సృష్టించో, లేదా రోబోట్స్లు పెట్టి యుద్ధం చేసి మనుషులు పెట్టి చంపడం చేయదు. అంచేత మన లాస్ట్ అవర్ మెసేజ్ ఈజ్ డోంట్ ఫర్గెట్ హ్యూమన్, డోంట్ ఫర్గెట్ హ్యూమానిటీ, డోంట్ ఫర్గెట్ నేచర్. కానీ మనకు ఈ మోటో ఏంటి మంది? ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్, యూత్ మెసేజ్. కానీ డోంట్ ఫర్గెట్ హ్యూమానిటీ అండ్ నేచర్. లేకపోతే చాలా భయం ఏంటంటే ఇంత అడ్వాన్స్ అయిపోతే చివరికి ఏమైపోతుంది, మన ప్రకృతి ఏమవుతుంది, మనం అవుతాం. అలా అయిపోయి స్పేస్ వరకు వెళ్తాం. వెళ్ళగానే ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మనం స్పేస్ షిప్లోకి వెళ్ళిపోయి ఆ ఆకాశంలో అలాగా భారరహిత స్థితిలో నిల్చున్నామా అన్నట్లుగా మనకు ఫీలింగ్ ఇచ్చేట్లుగా పెట్టాం. చుట్టూత నక్షత్రాలు, కింద నక్షత్రాలు, పైన నక్షత్రాలు, అక్కడ చంద్రమండలం, కింద ఎక్కడ భూమి, మన స్పేస్లో ఉన్నాం. అక్కడి నుంచి సంకేతాలు భూమి పెడుతుంటాయి, అవి కనబడుతుంటాయి వేవ్స్. అక్కడ చెప్తుంది మెసేజ్. అక్కడ స్పేస్ సెంటర్ నుంచి కిందకు వస్తున్నాయి మెసేజ్కి రిసీవ్ చేసుకుంటుంది. అది ఇంత చంద్రమండలం, అక్కడ రోవర్ దాంట్లోంచి మన సెటిలైట్ నుంచి రోవర్ రెయ్యం దిగుతుంది. వెళ్ళగానే రెయ్యం దిగిపోతుంది. అది గిరగిర తిరుగుతుంది, మన ముందే తిరుగుతుంది. అదేమో మన సెటిలైట్ దిగింది, మన పంపించింది చంద్రమండలం. అది దిగి దాంట్లో బయటకు వచ్చి సెటిలైట్ నుంచి బయటకు వచ్చి రోవర్ అంతా తిరుగుతుంటుంది అన్నమాట. జై భారత్, జై హింద్. అలా ఇంకా తీసుకుని ఇంకా అక్కడ మన స్పేస్లో మనిషి అలా తిరుగుతుంటే కనబడుతుంది. ఎంత ఇన్ఫర్మేషన్ అంటే అంత ఇన్ఫర్మేషన్, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మనుషులందరినీ ఆలోచింపజేస్తుంది. అలా బయట రాగానే అది తిరిగి ఇలా మనుషులు వచ్చి బయటకు తిరగల్లా నేను నించోబెట్టి ఒక ఫోటో తీస్తే నీ పక్కన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఐన్స్టీను, లేకపోతే అబ్దుల్ కలాము నిల్చుంటారు. నువ్వు వీళ్ళు నుంచి నీ పక్కన నిల్చుంటారు ఒక సైంటిస్ట్. నువ్వు అది నీకు సావనీరన్నమాట. నువ్వు గోరా టెక్నాలజీకి వెళ్ళి నువ్వు ఐన్స్టీన్తో ఫోటో తీసుకొని వచ్చావు, లేకపోతే మా అబ్దుల్ కలాంతో ఫోటో తీసుకొచ్చావు, వాళ్ళ పక్కన నిల్చుంటారు, నువ్వు పక్కనే నిల్చుంటారు అన్నమాట. సెల్ఫీలు అంటావు కదా, ఆ సెల్ఫీ అక్కడది, నీకు సెల్ఫీది. అక్కడ మనిషి ఎవరు ఉండరు, నిల్చుని నువ్వే. కానీ చేతికి వచ్చే పెరుగులో మాత్రం నీ పక్కన ఐన్స్టీన్ ఉంటాడు. నువ్వు దిగింది నువ్వే, కానీ నీ పక్కన ఉంటారు అన్నమాట. ఆ రంగా ఇలాగ చక్కగా అన్ని రకాలుగా కూడా ఎన్నో ఉన్నాయి. చెప్పింది కొద్దీ నువ్వు చూసేది చాలా ఉన్నాయి, చాలా కొద్ది అందరూ చూడాలని, ముఖ్యంగా చదువు యూత్ తప్పకుండా చూడాలని కోరుతున్నాను. దానివల్ల చాలా విజ్ఞానం వస్తుంది. మన దేశాన్ని ముందుకు వెళ్దాం. మనం చక్కగా దాడి చేసుకున్నాం. భారతదేశం దేనికి తీసుకోలేదు. మనం ప్రధానమంత్రి గారు కూడా వికసిత భారత్ అన్నారు. 2047కి ప్రపంచ దేశాలు అన్నింటిలో అగ్ర దేశాలతో సమానంగా ఉండాలని అన్నాడు. అంతే లేదు, మన యూత్ పవర్ అంటే ఇంత కాదు. మన పవర్ మన తప్పకుండా మన భారతదేశాన్ని 2040కి మన స్వాతంత్రం వచ్చే 100 ఏళ్ళు అవుతుంది. 2040కి ప్రపంచ దేశంలో నంబర్ 1గా మన దేశాన్ని నిలబెట్టగలం కూడాను. ఆ సంకల్పం మనకు ఉండాలి.
తప్పకుండా చేయగలం, చేద్దాము. చేసిన భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ కూడా, అది ఈ రంగం రంగం అన్నింటిలో కూడా నెంబర్ 1గా పెట్టుకుందాం. ఆ రంగం చేద్దాం. ఆ రంగం మన దానికి గోరా టెక్ హబ్ తప్పకుండా ప్రోత్సహిస్తుంది. చాలా కార్యక్రమాలు ఉపయోగిస్తున్నాం. అంచేత మనం మనం మన మనం అందరం డెవలప్ అవుదాం, మన దేశాన్ని డెవలప్ చేద్దాం. మానవులంతా ఒక్కటే చాటుదాం. మానవత్వం, మానవత్వం ఈ నేచర్ని చక్కగా కాపాడుకుందాం. అది చేద్దాం. ఇది గోరా టెక్ హబ్. ఇది ఆ రంగా ప్రతి ఒక్కరికి చేరుకుంటున్నాను. మరి ఇలాగ చాలా విషయాలు చెప్పుకున్నాం. మన సమరం ఛానల్స్ దాని ద్వారా ఎన్నో విషయాలు చెప్తున్నాం. ఈ చిన్న విషయాలు చిన్నారుల నుంచి విజ్ఞత గల అందరూ, విజ్ఞులు, పెద్ద పెద్ద వాళ్ళు, చాలా మేధావులందరూ కూడా సమరం ఛానల్స్ కార్యక్రమాలు మాకు 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, చాలా బాగా మెచ్చుకుంటున్నారు. చాలా బాగా ఇప్పుడు అందుకే ఇప్పుడు మనకి 20 కోట్లకు పైన మనకి వ్యూస్ వచ్చాయి. 20 కోట్ల చాలా లక్షల్లో 20 కోట్ల ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని 152 దేశాల్లో చూస్తున్నారు. ఇంకా చూడాలి, ఇంకా చేయాలి. ఈ సమాజం కోసం, ఈ మానవత కోసం, ఈ మనుషుల కోసం, అందరి రాబోయే తరాన్ని, నవతరాన్ని, గొప్ప తరాన్ని మనం తీసుకురావాలని ద్వారా ఈ సమరం ఛానల్స్ చాలా కృషి చేస్తున్నాయి. అంచేత అందరూ కూడా నేను చూడాలని కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరూ చూడండి. మీ 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కనుక మీకు ఏది కావాలంటే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులేషన్ మీ ఒపీనియన్స్ కూడా తెలియజేయండి. చేద్దాం. మరి మీద మరి వాళ్ళు చాలా విషయాలు చెప్పుకున్నాం. నాస్తికత్వం అనేది ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనది. నాస్తిక జీవితం చాలా గొప్పది. అంచేత నాస్తికుడిగా నాస్తిక జీవిత విధానాన్ని ఆచరిస్తూ ఒక నవ సమాజాన్ని మనం నిర్మించుకుని అందరూ సమానత్వంతో, ప్రేమతో, మానవత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. మరి మన ప్రేక్షకులందరికీ సెలవు తీసుకున్నాం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.